विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं गोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः लोकरक्षैकारं भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तंभकु केळिलोल विलसदृग्जाल संभूतनानाकञ्जात भवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् ॐ क्लीं कृष्णाय गोपीजनवल्लभाय नमः। కొన్ని వేల జన్మల మహాసంస్కారం పుణ్యం మీ అందరినీ ఆవహించింది. ఎన్నో వేల జన్మల సంస్కారము పుణ్యము లేకపోతే నైమిషారణ్యం అనే ఒక 5 అక్షరాలను మీరు స్మరించలేరు. ఒకవేళ స్మరించినా ఇక్కడికి రాలేరు. ఇక్కడికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక విఘ్నం వస్తూనే ఉంటుంది. విఘ్నం రాలేదు అంటే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణంగా ఆ వ్యక్తిని అనుగ్రహించాడని అర్థం. అనుక్షణం భగవంతుడు కొన్ని క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో భాగంగా నైమిషారణ్యానికి వచ్చేవాడికైతే 3 సార్లే పరీక్ష ఉంటుంది. వారణాసికి మాత్రం 9 పరీక్షలు ఉంటాయి. ప్రతి క్షేత్రం అందున మోక్షపురాలైతే మరిన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కొంతమంది చూసారో లేదో ఇక్కట్ చేయించుకుంటారు, చివరిలో ఇక్కట్లు వస్తాయి. అదృష్టవశాత్తు బకెట్ మాత్రం ఎవరు తనకుండా ఉండాలని కోరుకోవాలంటే. ఈ క్షేత్రంలో చివరిదాకా అడుగు పెట్టేదాకా మనం అడుగు పెట్టామని నమ్మడానికి లేదట. కొంతమందికి అయితే వస్తువులు పోతాయి, కొంతమందికి మనస్సులు కకావికలమవుతాయి, మరి కొంతమందికి అడుగు పెట్టిన తర్వాత కూడా సౌకర్యాల మీద దృష్టి ఉండడం వల్ల మనస్సు సౌకర్యం పాలైపోతుంది. సౌకర్యం అంటే 2 అర్థములు. శోకరస్య భావ సౌకర్యం, సుకరస్య భావ సౌకర్యం. సుఖంగా ఉండడం దానికి సౌకర్యం అని అర్థం. శోకరం అంటే పంది, దాని లక్షణాన్ని కూడా సౌకర్యం అని అంటారు. ఈ సౌకర్యం కోసం కోరుకునే మనస్సు సౌకర్యం పాలు కాకూడదు. ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నాక తీరా సప్తాహ దీక్షలో పాల్గొని ప్రవచనం వినేటప్పుడు మధ్యలో ఇంటి దగ్గర నుంచి ఏ సెల్ ఫోను వచ్చి మధ్య వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. 7 రోజులు ఏకదీక్షతో అన్నీ విడిచి, కుటుంబాన్ని మరచి, భోగాపేక్ష విడచి, భాగవతమే తమ మనస్సులో పెట్టుకొని తరించే పుణ్యాత్ములు ఇదిగో మీలాంటి కొద్దిమంది ఉంటారు. దాదాపు ఈసారి 350 మంది వచ్చారు అని మా సూరిబాబు గారు చెప్పారు. అంతమంది ఇంచుమించుగా కనపడుతున్నారు ఒకరిద్దరిని పక్కన పెడితే. ఈ ఒకరిద్దరు అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళొస్తుంటారు, అది తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఏర్పాట్లు చేయాలి కనుక. దైవానుగ్రహం వల్ల వసతులు, భోజనాదులు ఇటువంటివి భక్తులకి ఇక్కడికి వచ్చాక ఏమాత్రం కొరత అనిపించవు. ఇంకా కావలసిందల్లా సంపూర్ణంగా భాగవతం వినడం.
మీకు ఎంత విశ్వాసం లేకపోతే ఇంట్లో ఉన్న సమస్త సౌఖ్యాలు విడిచిపెట్టి ఇక్కడికి వస్తారు? ఇందులో ఇద్దరు ముగ్గురు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ నిన్న మాతో పాటు బస్సులో వచ్చారు. ఇక్కడ ఉన్నారా వారు? అటువంటి వాళ్ళు అక్కడ చల్లగా సుఖంగా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా అగ్నిగుండంలో దూకినట్టు ఉంటుంది. ఏకకాలంలో అగ్నిలో ప్రవేశించాలి, చల్లదనాన్ని తట్టుకోవాలి, వర్షాన్ని తట్టుకోవాలి, ఆకలికి తట్టుకోవాలి. విడిగా కారులో ప్రయాణం చేసే సౌకర్యం నుంచి 10 మంది మధ్యలో ఇరుక్కుని కూర్చునేటటువంటి కష్టానికి కూడా మనుషులు తట్టుకోవాలి. ఇన్ని తట్టుకుంటే తప్ప శ్రీ కైవల్యం రాదు. ఈ కైవల్యం కోసం ఇటువంటి కష్టాలు ఎదుర్కొని చాలామంది వచ్చారు. చాలామంది ఇందులో ఇళ్లలో భోగాలు అనుభవించేవాళ్ళే ఆ భోగాలు త్యాగం చేసి వచ్చారు. దీనికే తపస్సు అని పేరు. యోగులు ఎలా ఉంటారో భాగవతంలో ఉన్న కపిలుడి సాంఖ్యయోగంలో చెప్పారు, దత్తాత్రేయుడి విషయంలో చెప్పారు, వృషభావతారంలో కూడా చెప్పారు. యోగులు అంతలోనే నిప్పుగొండం దగ్గర కూర్చుంటారు. భగభగ మండుతున్న అగ్నిహోత్రం దగ్గర కూర్చుని యజ్ఞం చేస్తారు. ఆ చెమట తట్టుకుంటారు. క్షణకాలం తర్వాత మళ్ళీ చక్కగా చల్లని ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు, మంచుగడ్డల్లో కూర్చుంటారు. అంతలోనే బోరును కురుస్తున్న వర్షంలో కూర్చుంటారు. మంచి పట్టు వస్త్రాలు కట్టుకుంటారు, కుళ్ళుగొడ్డలు కట్టుకుంటారు, ముతక బొంతలు కట్టుకుంటారు, ఏమీ కట్టుకోకుండా కూడా తిరుగుతారు. మంచి భోజనము చేస్తారు, ఏ భోజనం లేకపోతే ఉండగలుగుతారు, ఒట్టి దుంపలు తినగలుగుతారు. తమ గదుల్లోకి వచ్చిన ఆహారాన్ని సేకరిస్తారు, దొరకకపోతే వెతుక్కుంటూ నలుగురితో పాటు ఏది భిక్షుకుల్లో ముష్టి వాళ్ళలాగా తగాదా పడుతున్నట్టు నటించి అక్కడ భోజనము చేస్తారు. ఇది అవధూత యొక్క లక్షణం, యోగి లక్షణం. అందుకే యోగులు చాలా అరుదుగా ఉంటారు. మీలో నాకు అలాంటి యోగులు కనపడుతున్నారు. ఎందుకనంటే చల్లగా విమానంలో దిగారు, ఏసీ ట్రైన్లో దిగారు, దిగ్గానే లక్నో స్టేషన్లోనో ఎయిర్పోర్ట్లోనో బయటికి రాగానే ఒక్కసారి నిప్పుకొండంలోకి వచ్చినట్టుంది. దాన్ని తట్టుకున్నారు పాపం. బస్సులో ఎక్కినప్పుడు మీ శరీరం నుంచి కారుతున్నటువంటి నీరు ఒక వర్షంలా కనబడింది పాపం. ఆ వర్షం కూడా ఏది స్వేద వర్షం, అమృత వర్షం కింద భావించి హర్షంతో ఇక్కడికి రాగలిగారు. కాబట్టి నాలో మీకేం కనపడిందో తెలియదు, కానీ మీలో మాత్రం నాకు యోగిని యోగులు కనపడుతున్నారు. ఈ వైపు కూర్చున్నటువంటి వాళ్ళంతా యోగిని మాతలు, ఈ వైపు కూర్చున్న వాళ్ళంతా యోగులు అన్నమాట. కాబట్టి సందేహం లేకుండా నమ్మకంతో భక్తితో వచ్చారు మీరు. ఈ జన్మలోనూ శ్రద్ధని బట్టి ఈ జన్మలోనూ కొంచెం శ్రద్ధలో లోపం వస్తే ఏదో ఒక జన్మలో మాత్రం మోక్షం మీకు ఖాయం, గ్యారంటీగా మీకు మోక్షం వస్తుంది. ఈ నైమిషారణ్యం కలియుగ ప్రభావం ఏమాత్రం సోకనటువంటి దివ్యక్షేత్రం. ఏడిపించేవాళ్ళు ఉన్నారు కదా, కలిపురుషుడు రాడంటారేమిటి అని కొందరికి అనుమానం వచ్చింది. కలిపురుషుడు అడుగు పెట్టడు అంటే కలిపురుషుడు ఆ ప్రాంతంలో లేడని కాస్తమా అర్థం. ఇక్కడికి వస్తే మాకు కలి ప్రభావం సోకదు, మేము గ్యారంటీగా వైకుంఠానికి వెళ్ళగలము అనే నమ్మకం ఉన్న వాళ్ళని కలిపురుషుడు ఏమీ చేయలేడు. నమ్మకం లేని వాడిని కలి రోజు పట్టుకుంటాడు. కలిపురుషుడు లేని చోటుంటూ ఉండదు. కానీ కలి ప్రభావం ఇక్కడ సోకదు. ఎవరికి? విశ్వాసం కలిగిన వారికి, దీక్షా కంకణ ధారణ చేసిన వారికి, ఇక్కడున్నంత వరకు నియమం పాటించిన వారికి, ఇక్కడున్నంత వరకు పరనింద చేయకుండా పరనింద వినకుండా ఉన్నటువంటి వాళ్ళని మాత్రం కలిపురుషుడు ఏమీ చేయడు. తక్కిన వాళ్ళని కలిపురుషుడు పట్టుకుంటాడు. అందుకే భాగవతంలో కలిపురుషుడు నమ్మకం కలిగిన వాళ్ళని మాత్రమే ఇక్కడికి వచ్చి ఏమీ చేయడం చెప్పారు. భారతంలో ధర్మవ్యాధుని చరిత్రలో ధర్మవ్యాధుడు ఎందుకు గొప్పవాడయ్యాడు? పరదోష కథా విముఖుండనెప్పుడున్ అన్నారు ఎర్రాప్రగడ గారు. పరదోష కథ ఎప్పుడు వినడు, ఇతరుల చెడ్డ వినడు, ఇతరుల గురించి చెడ్డ చెప్పడు. ఈ రెండు నైమిషారణ్యంలో నిషేధాలన్నమాట. అటువంటిది ఈ నైమిషారణ్యంలో చేస్తే ఇంకా ప్రమాదం. సుమండి ఇంటి దగ్గర కంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇతరులను నిందించడం, ఇతరుల గురించి చెడ్డ చెప్పడం, ఇతరుల చెడ్డ చెబుతూ ఉంటే వినడం నైమిషారణ్యంలో మహాపాపం. ఇక్కడ పని చేస్తే వచ్చే జన్మలో ఎక్కువ జన్మలు కాకిగా పుడతాట. కనీసం ఒక 1000 జన్మలు కాకిగా పుడతాడు. ఆ కాకి జన్మ అయిన తర్వాత 6000 జన్మలు కుంటి కుక్క, గుడ్డి కుక్కగా పుడతారు. అలాంటి జన్మలెత్తి నశించాలని కోరుకున్నవాడు మాత్రమే ఇక్కడికి వచ్చి ఇతరుల గురించి చెడ్డ చెప్పాలి, ఇతరుల చెడ్డ వినాలట. తక్కిన వాళ్ళు అసలు ఏం మాట్లాడద్దన్నారు. అందుకే అసలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సత్యాయ మితభాషిణ. ఎందుకు మితభాషణం అంటే సత్యం కోసం. మహానుభావులైన వాళ్ళు సత్యం కోసం తక్కువ మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడితే ఏం అవుతామో తెలియదు కనుక.
కాబట్టి నైమిషారణ్యంలో కొన్ని నియమాలు పాటించాలి. తక్కువగా మాట్లాడుట, ఉన్నన్ని రోజులు ప్రతిదినము ఉదయం పూట ఏ సమయం చెప్పారో ఆ సమయానికి బయలుదేరి సామూహికంగా గోమతి నద స్నానం చేయుట, తదనంతరం క్రమశిక్షణతో భాగవతం మాత్రం విడిచిపెట్టకుండా ఉండుట, ఓపిక తెచ్చుకొనుట. ఇక్కడ చూడవలసిన స్థలాలకి ఎలాగో ఈ నిర్వాహకులు తీసుకెడతారు, వాహనాల మీదే తీసుకెడతారు. అక్కడికి వెళ్ళి వాటిని చూడడం, అందున ముఖ్యంగా చక్రతీర్థాన్ని తప్పక చూడాలి. అటువంటి ప్రదేశాలకు వెళ్ళడం, వీలున్నంత వరకు హరినామస్మరణ గురు సంకీర్తన చేయడం, ఈ నియమాలు పాటించాలట. ఈ నైమిషారణ్యం ఏమో సామాన్యంగా వచ్చిన స్థలం కాసుమా. ఒకానొకప్పుడు 88,000 మంది ఋషులు ఒకే చోట కూర్చుని యజ్ఞం చెయ్యాలి అనుకున్నారు. మళ్ళీ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 సంవత్సరముల కాలం మహాయాగం చెయ్యాలన్నారు. దానికి దీర్ఘ సత్రయాగం అని పేరు. సత్రయాగాలకి చాలా నియమాలు ఉన్నాయి. 6 నెలలు చేసే నియమం ఉంది, 6 ఏళ్ళు చేసే నియమం ఉంది, 12 ఏళ్ళు చేసే నియమం ఉన్నది, 1000 ఏళ్ళు చేసే నియమం ఉన్నది. ఈ మధ్యనే తేలపురోలు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఒక ఆయన తీసుకొచ్చారు స్వామీజీని. ఆయనకి 12 ఏళ్ళు వాళ్ళ పీఠంలో సత్రయాగం చేయాలనే కోరిక వచ్చింది. దానికి ఏమేం చేయాలో అన్నీ రాసిచ్చాం. ఏర్పాట్లకి ఆయన చూసుకుంటున్నారు. ఈ యుగంలో 12 ఏళ్ళు సత్రయాగం చేయాలంటే సరిగ్గా 100 కోట్లు ఖర్చు అవుతుందండి. ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుందిగా మీకు. మేము లెక్కేసిన దాని ప్రకారం ఇంచుమించుగా 100 కోట్లు ఖర్చు అవుతుంది 12 ఏళ్ళు సత్రయాగం చేయాలంటే. కానీ కలియుగం ఆరంభం అవ్వడానికి ముందు 88,000 మంది ఋషులు 1000 సంవత్సరములు యజ్ఞం చేయాలనుకున్నారట. 1000 ఏళ్ళు. అసలు 1000 సంవత్సరాలు మనబోటి వాళ్ళని జీవిస్తామని ఆశ లేదు కనుక దాని గురించి ఎలాగో ఆలోచించక్కర్లేదు. ఆనాటి వాళ్ళకి దీర్ఘాయు ఉన్నది గనక, ఋషులు కనుక, తపస్యాలురు గనక, వాళ్ళని జర రుజ ఇవి చెనకవు గనక, వాళ్ళని పట్టుకోవు గనక, సిద్ధులు గనక వాళ్ళంత సంకల్పం చేశారు. ఈ యజ్ఞం చెయ్యాలంటే ఒక పవిత్ర స్థలం ఉండాలి. ఆ స్థలంలో కూర్చున్నటువంటి వాళ్ళకి, భక్తితో కూర్చున్న వాళ్ళకి దురాలోచనలు రాకూడదు, దుష్ట సంకల్పాలు రాకూడదు. అటువంటి దివ్యస్థలం ఎక్కడుంటుంది అని భావించి వీళ్ళంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ ఉంటే వీళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేసి పక్కన నిలబడ్డారు. జపం చేసుకున్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి పలకరించకూడదు, వాళ్ళని అనవసరంగా పాడు చేయకూడదు. అందుకని జపంతన్నాభివాదయేత్ అని నారద పురాణంలో ఉన్నది. ఎవరెవరికి నమస్కరించాలి, ఎవరికి నమస్కరించకూడదు. జపంతన్నాభివాదయేత్, జపం చేసుకుంటున్న వారికి నమస్కరించకూడదు. అలాగే వమంతన్నాభివాదయేత్, కొంతమంది కర్మగారి డోకులు వస్తాయి, వాంతులు, వాంతి చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి నమస్కరించకూడదు. అయినా వాంతి చేసుకుంటుంటే అప్పుడు వెళ్ళి వాంతి చేసుకుంటారా నమస్కారం అనండి ఏంటండి. ఏ విమానంలోంచో ప్రయాణం చేసి వచ్చి రాగానే ఎక్కడ పడితే అక్కడ సాష్టాంగ పడిపోకూడదు. కొంచెం బయటకు వచ్చాక స్థిమిత పడాక నమస్కరించాలి. అందుకని ప్రయాణంలో ఉన్నప్పుడు, ప్రయాతం అంటే ప్రయాణం చేస్తున్నటువంటి వాడికి నా అభివాదయత నమస్కరించకూడదు. అయినా మనం వినంగా మన పని అయిపోతుంది. వాడు మెట్లమ్మడ దిగుతూ ఉంటే కాళ్ళు అటుకులు అవుతారు, ఆ పైనుంచి కింద పడిపోతాడు. వాడు పడిపోయినా పర్వాలేదు, మీ పాదసేవ దక్కితే చాలు, తర్వాత మీ సంగతి మేము చూసుకుంటాం అంటారు. కానీ అప్పుడు నమస్కరించకూడదట. ఇలా కొన్ని నియమాలు చెప్పారు. అందుకనే జపం చేసుకుంటున్నప్పుడు కాకుండా జపం పూర్తయ్యాక అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు అటు ఇటు నిలబడ్డారు ఋషులు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, నీకు భక్తితో నమస్కరిస్తున్నాం. ఇదిగో రాబోతున్నది కలియుగం. ఈ కలియుగంలో మేము సామాన్య మానవులతో కలిసి ఉండలేం, ఉంటే మాకు కూడా ప్రమాదం వస్తుంది. మేమేదో జపం చేసుకుందాం అనుకుంటే వాళ్ళు మా పక్కన చేరి ఆవిడ అలా చేసిందిట, ఈవిడ ఇలా చేసిందిట అనే కబుర్లు చెబుతారు. ఈ కబుర్ల వల్ల మేము పాడైపోకూడదు. కాబట్టి మాకు కలి ప్రభావము సోకని ఒక దివ్యస్థలాన్ని ప్రసాదించు. ఆ దివ్యస్థలంలో మేము తపస్సు చేసుకుంటాం, జపం చేసుకుంటాం, యజ్ఞం చేసుకుంటాం, హరికథలు వింటాం, తద్వారా మా జీవితం బాగు చేసుకుంటాం. అటువంటి స్థలం ఏదన్నా ఉందా అంటే ప్రస్తుతం అటువంటిది లేదు, ఆ స్థలం మీకు నేను చూపిస్తాను అని వెంటనే తన మనస్సంకల్పంతో ఒక చక్రాన్ని సృష్టించాడు. దానికి మనోమయ చక్రం అని పేరు. బ్రహ్మగారి యొక్క మనస్సంకల్పంతో పుట్టిన చక్రం కనుక దాన్ని మనోమయ చక్రము అన్నారు. మనస్సే ఆ చక్రం అయిపోయిందనమాట. అందుకే దేవీ భాగవతం
బ్రహ్మవైవర్త పురాణాదుల్లో ఉన్న ఈ శ్లోకాలు స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. కొంతమంది విష్ణు చక్రం అంటున్నారు. విష్ణు చక్రం అయితే భూమి మీదకి వచ్చి ముక్కలు అయిపోదు. ముక్కలైపోతే దాన్ని విష్ణు చక్రం అనరు. విష్ణు చక్రానికి మాట వరుసకు కూడా భిన్నత్వం అయ్యే అవకాశం లేదు. అది బ్రహ్మ మనోమయ చక్రం. ఆ చక్రాన్ని ఆయన ఇలా భూమి మీదకి దొల్లించాడు. ఆ చక్రం ఎలా ఉంది? పూర్వకాలపు ఎడ్లబళ్లకు కట్టే చక్రం వలె ఉన్నది. పూర్వం ఎడ్లబళ్ళ అని ఉండేవి కదా, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎడ్లబళ్ళు, అప్పుడు ఎడ్లబళ్ళకి తేడా ఉన్నది. అప్పుడు బండికి చెక్కతో తయారు చేసిన ఆకులు ఉంటాయి, మధ్యలో చుట్టూతో బద్దీ ఉంటుంది. దాని మీద ఇనుముతో చేసినటువంటి ఒక బద్దీ ఉంటుంది, దాన్ని నేమి అంటారు. అలాంటి బండి చక్రాలు ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల కనపడతాయి. అటువంటి ఒక బండి చక్రాన్ని తన మనస్సంకల్పంతో సృష్టించి దాన్ని భూమి మీదకి తోసి, ఈ బండి చక్రం వేగంగా భూమి మీదకి వెళ్ళి ఒక చోట పడి ముక్కలైపోతుంది, శిథిలమైపోతుంది. ఆ శిథిలమయ్యే స్థలం పరమ పవిత్రమైనది. ఏ వేపు చూచినా 12 అంటే 144 చదరపు మైళ్ళ విస్తీర్ణ ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మీరు తపస్సులు చేసుకోండి, జపం చెయ్యండి, యజ్ఞములు చెయ్యండి. మీ సంకల్ప బలం వల్ల మిమ్మల్ని ఆ ప్రాంతములకు వచ్చి కలిపురుషుడు ఏమీ చెయ్యడు. ఆ ప్రాంతంలో అడుగుపెట్టినవాడు నేను ఇక్కడికి వస్తున్నాను, ఇక్కడ నన్ను కలి ఏమీ చేయకుండా ఉండుగాక, బ్రహ్మగారు నన్ను అనుగ్రహించుగాక, శ్రీహరి కథలు నేను విందులుగాక అనుకుని వెడితే చాలు, అటువంటి వాళ్ళకి కలి ప్రభావం సోకదు అని వరం ఇచ్చాడు. ఋషులు ఆ చక్రం వెంట మహావేగంగా భూలోకానికి వచ్చారు. వాళ్ళు మహాత్ములు కనుక ఆకాశ మార్గం నుంచి నిమేష మాత్రంలో చక్రంతో పాటు రాగలిగారు. దారిలో ఎక్కడ ఆగిపోతూ ఆగిపోతూ ప్రయాణం చేస్తూ వచ్చే రైలు కాదు అది, మహావేగంగా వస్తున్నటువంటి దివ్య గమనం వారిది. ఆ గమనంతో వచ్చారు. ఆ చక్రం అలా సమస్త లోకాలు దాటుకుంటూ భూలోకంలో ప్రాంతానికి వచ్చి పెద్ద శబ్దంతో ముక్కలై కింద పడిపోయింది. ఆ బండి చక్రం చుట్టూతో ఉన్న ఇనప బద్దీ ఉందే, దాన్ని సంస్కృతంలో నేమి అంటారు. ఆ నేమి శిథిలమై ఓ చోట పడిపోయింది. ఎత్ర నేమిహి సంశీర్యతే తదేవ నైమిషం. నేమి శిథిలమైపోయినటువంటి ప్రాంతమే నైమిషము. నేమి పడిన స్థలం కనుక దీన్ని ఏమన్నారు? నైమిషము. ఇక్కడ అడవి ఉన్నది కనుక నైమిష అరణ్యం, నైమిషారణ్యం. అలా నైమిషారణ్యం అని పేరు వచ్చింది. కొన్ని చోట్ల ఇలా నైమిషారణ్యం అని రాస్తున్నారు, కొన్ని చోట్ల నైమిషారణ్యము షా పెడుతున్నారు. ఏమిటి అని కొందరికి అనుమానం వచ్చింది. దానికి కూడా గల కారణం బ్రహ్మపురాణంలో చెప్పారు. ఇందాక నేను చెప్పిందేమో దేవీ భాగవతంలోని శబ్దం. ఇప్పుడు నైమిషారణ్యం అంటే ఎలా వచ్చిందో చూద్దాం. ఒక నిమిషములో ఇక్కడున్న 1000 మంది రాక్షసుల్ని శ్రీ మహావిష్ణువు సంహరించాడు. నిమిషములో సంహరించటం వల్ల నిమిష అరణ్యం, నిమిషారణ్యం, అది అభివృద్ధి అయి నైమిషారణ్యం. కాబట్టి నైమిషారణ్యం, నైమిషారణ్యం రెండు సమానార్థకాలే. ఈ రెండు పేర్లు ఈ అరణ్యానికి ఉన్నాయి. ఆ చక్రానికి మధ్యలో ఉన్న నేమి ఉందన్ననే ఆ ఇనప ముక్క, ఆ ముక్క పడగానే అక్కడ నేల చీరుకుపోయి బద్దలయ్యి పాతాళగంగ పైకి తన్నింది. చక్రం పడ్డం వల్ల వచ్చినటువంటి ఆ తీర్థమునకు చక్రతీర్థము అని పేరు వచ్చింది. అదనమాట మీరు వస్తున్నప్పుడు దారిలో కనపడింది చక్రతీర్థం. అది బ్రహ్మ మనోమయ చక్రము శిథిలమై తద్వారా పాతాళ జలం పైకి వచ్చిన స్థలం. అందుకే దాని చుట్టూత చక్రాకారంలో ప్రాచీన కాలంలో వాసుకి అని పేరు కలిగిన ఒక సర్పరాజు గారు కుండం ఏర్పాటు చేశారు. ఆ కుండమే ఇప్పుడు మీరు చూస్తున్న కుండం. అది వాసుకి చేత తయారు చేయబడిన కుండం అన్నమాట. పాతాళ లోకంలో అప్పట్లో ఉండేవాడు ఆయన. ఆ మహానుభావుడికి చాలా అవకాశాలు ఉన్నాయి. శివుడి మెడలో ఉంటాడు, పాతాళంలో ఉంటాడు. అప్పుడప్పుడు సూర్య భగవానుడి రథమునకు పగ్గములుగా కూడా మారతాడు. మీలో ఎవరికైనా మార్కండేయ పురాణం లేదా పరమ పవిత్రమైన భారతం చదివే అవకాశం ఉంటే చూడండి. మార్కండేయ పురాణంలో కూడా చివరిలో ఉంటుంది, సూర్యభగవానుడికి ఒక్కొక్క నెల ఒక్కొక్క వ్యక్తి పగ్గములుగా ఉంటారట. రథానికి గుర్రాలకి మధ్యలో ఒక తాడు ఉంటుంది కదా, గుర్రములకు ముక్కుతాళ్ళు వేస్తారు. ఆ ముక్కుతాళ్ళు చేత్తో పట్టుకుని సారథి తోలుతూ ఉంటాడు. అటువంటి తాళ్లలో అశ్వసేనుడు, పద్మగర్భుడు, వాసుకి, ఆదిశేషుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఒక సంవత్సరం 12 నెలలు 12 మంది, ఇంకో సంవత్సరం 12 నెలలు 12 మంది చొప్పున ఆ గుర్రములకు 7 గుర్రములకు పగ్గములుగా ఉంటారట వాళ్ళు. ఎంత అదృష్టం ఉండేది చూడండి మరి వాళ్ళకి. ఇలాంటి అపూర్వమైన కథలు మనకి
మార్కండేయ పురాణంలో ఉన్నాయి. అలాగే మహాభారతంలో కూడా కొన్ని లోతుగా చదివితే శాంతి అనుశాసనిక పర్వాల్లో కనపడతాయి. చాలా విశేషాలు మన పురాణాల్లో ఉన్నాయి. అటువంటి వాళ్ళలో వాసుకే ఇప్పుడు ఈ కుండాన్ని నిర్మించాడు. శిథిలమైపోయినప్పుడల్లా తర్వాత మహారాజులు దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ విధంగా చక్రతీర్థం ఏర్పడగానే ఋషులంతా అక్కడికి వచ్చారు. ఏ వైపు చూసినా ఈ చక్రతీర్థం నుంచి 12 144 చదరపు మైళ్ళు విస్తీర్ణం అంతా ఆ రోజుల్లో కేకారణ్యం. కానీ కలియుగంలో అరణ్యం కుంచుకుపోయి ఇప్పుడు 12 మైళ్ళు మాత్రమే ఈ అరణ్యం మిగిలింది. మీరు వచ్చే ముందు ఒక ఆర్చి కనపడిందా? ఒక పెద్ద కమాన్ను, ఒక పెద్ద శైల తోరణం. ఆ తోరణం దగ్గరకు అడుగు పెడితే నైమిషారణ్యంలోకి అడుగు పెట్టినట్టు అనమాట. ఆ ప్రాంతాన్ని శంకరాచార్యులు వారు గుర్తించారట. పురాణం వింటున్న ఋషుల్లో చివరి ఋషి అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ నుంచే మీరు నైమిషారణ్య యాత్ర ప్రారంభించండి అన్నారు. ఆ తర్వాత అక్కడ కొంతకాలం పాతకాలపు తోరణం ఉండేది, అది శిథిలమైంది. ఇప్పుడు కొత్త తోరణం మళ్ళీ నిర్మాణం చేశారు. నిన్న మీరందరూ బస్సులో వస్తూ ఉంటే సరిగ్గా నైమిషారణ్యం దగ్గర ఒక పెద్ద తోరణం ఉంటుంది. ఇక్కడికి ఇంచుమించుగా 11 కిలోమీటర్ల అవతల ఉంటుంది అది. అక్కడి నుంచి నైమిషారణ్యం ప్రారంభమైంది. ఇటువైపు ఇంకా చాలా దూరం ఉన్నది. ఈ నైమిషారణ్యంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకటి చక్రతీర్థం. సరే, అడవిలోకి ఎలాగో వచ్చారు మీరు. ఇక్కడ హనుమాన్ గద్దీ దగ్గర ఉన్నారు మీరంతా. ఇక్కడ ఒక హనుమంతుడు ఉన్నాడు. ఓ పెద్ద శిలలో ఆయన కనపడతాడు. ఆయన స్వయంభూ. భరతుడి కోరిక మీద ఆయన ఇక్కడికి వచ్చాడని, ఇక్కడ గోడలో తన రూపాన్ని భరతునికి ప్రదర్శించాడని ఒక ఇతిహాసం ఉన్నది. తులసీదాసు గారు కూడా ఆ విషయాన్ని నిరూపణ చేశాడు. అందువల్ల స్వయంభూగా ఒక బండరాతిలో తనయంత తాను స్వామి వెలసిన దివ్యస్థలం కనుక దాన్ని హనుమత్పీఠం అన్నారు. హిందీ వాళ్ళు గద్ది అంటారు కనుక హనుమాన్ గద్ది అన్నారు. అక్కడ పాండవులు 5గురు కూడా వచ్చారు. ద్రౌపదీ సమేతంగా పక్కనే ఉంది, ఎదురుగుండానే పంచపాండవులు విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తాయి. ఇవన్నీ తర్వాత నిర్మాణం చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి అడుగు పెట్టారు. వనవాస కాలంలో ఈ అడవిలోకి వచ్చారు పాండవులు. అప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు లేకపోతే పాండవుల కోసం శ్రీకృష్ణుడు స్వయంగా ఒక నూతిని ఏర్పాటు చేశాడు. ఆ నుయ్యి కూడా ఉంటుంది. దాన్ని వాళ్ళు ఇప్పటికీ భద్రపరిచారు. ఇంక ఒకటేమిటి, ఈ ప్రాంతం సకల శుభ ఋషులకు నిలయం. జీవితంలో యాత్ర మొదలుపెట్టేవాడు దీంతోటే మొదలు పెట్టాలి. ఎంతో పూర్వం మీరు ఎన్ని యాత్రలు చేసినా నైమిషారణ్యం రాకపోతే మీరు యాత్రలు చేసినట్టు కాదు. ఒకప్పుడు మా వంశంలో చాలా గొప్పవాడు, నేను కూడా అదృష్టం చేసుకుని ఆ వంశంలో పుట్టాను. మా శ్రీవత్స గోత్రంలో చ్యవనుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన కంటే గొప్పవాడు మరొకడు లేడేమో అన్నంత గొప్పవాడు ఆయన. భార్గవ, చ్యావన, ఆప్నువ, నౌరవ, జామదగ్ని పంచారశ ప్రవరాన్వితంలో ఈ చ్యవనుడు ఒక ఆయన ఉన్నాడు. చ్యవన సంబంధమైన గోత్రం కనుక చ్యావనము అన్నారు, అంతకంటే లేదు. ఈయన సుకన్యా వల్లభుడు. అశ్వినీ దేవతలకి తిరిగి సోమరసపానం కల్పించిన మహాత్ముడు, అమ్మవారి ఉపాసకుడు. తన స్వార్థం కోసం మాత్రం తన తపశ్శక్తి వాడనివాడాయ. ఆ మహానుభావుడు ఒకనాడు తీర్థయాత్రలకి బయలుదేరాడు. తీర్థయాత్రలు చేస్తూ 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 ఈ చక్రతీర్థానికి వచ్చాడు. మీలో కొంతమంది రహస్యంగా వెళ్ళిపోయారు, కానీ నిజానికి అక్కడికి వెళ్ళాక సంకల్పపూర్వకంగానే స్నానం చేయాలి. సంకల్పం లేని స్నానం వ్యర్థం. అందుకని ఏమన్నారు, సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. మీలో సింహాసన ద్వాత్రింశిక అనే పుస్తకం చదివిన వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి. చెంచలాత్మకృతం సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు అని అందులో విక్రమార్కుడు చెప్పాడు. నేను చెప్పడం కాదు, విక్రమార్కుడు చాలా గొప్పవాడు. ఆయన చేసిన లీలలన్నీ సింహాసన ద్వాత్రింశికలో ఉంటాయి. మనస్సు నిలకడ లేకపోయినా, సంకల్పం చెప్పుకోకపోయినా ఆ పూజ వ్యర్థమవుతుంది. ఏది సంసారంలో ఉన్నవాడికి. సన్యాసుల్ని పక్కన పెట్టండి, మహాయోగులకి ఏ సంకల్పం అక్కర్లేదు. లోకం బాగుంటే చాలు అనుకుంటే చాలు. కానీ మనబోటి వాళ్ళం భూమి మీద ఇంకా కొన్ని కోరికలతో ఉన్నవాళ్ళం కనుక, కనీసం ముక్తి అయినా రావాలి అనే కోరిక ఉన్నవాళ్ళం కనుక, ఒక్క ముక్తి ఏమిట్లేండి, భుక్తి కూడా కావాలనే కోరికే ఉంటుంది. ఎవడికి వాడే ముందు బస్సు ఎక్కాలనే కదా. పక్కన ఎవడున్నా సరే అప్పటిదాకా కాళ్ళకి దండం పెట్టిన వాడు తోపు తోసి వీడు ఎక్కేస్తాడు, ముందు సీట్లో వీళ్ళు రుమాలు వేసేస్తాడు. అవకాశం లేక కానీ ఫ్లైట్ ఎక్కగానే అందులో రుమాలు వేసేస్తాడు. అందువల్ల ప్రతి వ్యక్తికి ఏదో కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉన్నంత వరకు సంకల్పం చెప్పుకోవలసిందే. సంకల్పం చెప్పుకోకపోతే ఆ పూజ వ్యర్థమైపోతుంది. అందువల్ల సంకల్పం తప్పనిసరిగా ఉండాలి.
సంకల్పం చెప్పుకునే చక్రతీర్థం వంటి వాటిలో స్నానం చేయాలి. చవనుడు కూడా అలాగే అందులో స్నానం చేయబోతున్నాడు. ఆ చక్రతీర్థానికి మధ్యలో ఒక చిన్న గొయ్యి ఉంది. ఆ గోతిలో పడితే పాతాళానికి పోతారట. ఇప్పటికి కూడా అందుకే చాలామంది చెబుతారు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని. మన అదృష్టం బాగుంటే అందులోకి వెళ్తే పాతాళానికి పోతాం, లేకపోతే యమధర్మరాజు గారి దగ్గరికి ఎలాగో వెడతారు. అందుకే చుట్టూత మనకి కొన్ని ఏర్పాట్లు కట్టుదిట్టాలు చేశారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా. ఈ చవనుడు కాలుదారి పాతాళంలో పడ్డాడు. ఆ పాతాళంలో మహానుభావులైన రాక్షసులు సర్పాలు ఉన్నారు అక్కడ. అందులో పాములైతే ఆయన్ని చూసి ఓ నమస్కారం చేసి తప్పుకున్నారు, కానీ రాక్షసులకి భయం కలిగింది. వెంటనే రాక్షసులు హుటాహుటిని ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళారు, ఆయనకు నమస్కరించారు. ఆ సమయంలో పాతాళ లోకాన్ని ప్రహ్లాదుడు పరిపాలిస్తున్నాడు. నరసింహస్వామి ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేసి పాతాళానికి వెళ్ళి అక్కడ పరిపాలన చేసుకో అన్నాడు. అందుకని ఆయన అక్కడ ఉన్నాడనమాట. ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళామన్నారు రాక్షసులు. ఎవరో ఒక ఆయన జటాజూటాలు ధరించిన వాడు భూలోకం నుంచి మన పాతాళానికి రసాతలానికి వచ్చాడు. మా అనుమానం ఆయన ఇంద్రుడు పంపిన దూత ఏమో. ఇంద్రుడు ఇక్కడి రాక్షసులు ఏం చేస్తున్నారో తెలుసుకుని సమాచారం ఇమ్మని ఉంటాడు. ఆ సమాచారం ఇవ్వడానికి వచ్చి ఉంటాడు ఆయన. మన సమాచారం తెలుసుకుని మన అందరినీ కూడా సంహరిస్తాడేమో ఇంద్రుడని మాకు భయంగా ఉంది, నువ్వే మమ్మల్ని రక్షించాలి అన్నారు రాక్షసులు ప్రహ్లాదుడిని. అప్పుడు ప్రహ్లాదుడు నవ్వి, హరికటాక్షం ఉన్న మనకేమిటి భయం, అయినా పర్వాలేదు, విషయం ఏమిటో తెలుసుకుంటాను అని స్వయంగా అక్కడికి వచ్చాడు. చూడగానే చవనుడు. చవనుడు అంటే ఆయనకి చాలా గౌరవం. ఎందుకని? భార్గవులంటే చాలా ఇష్టం ఆయనకి. స్వయంగా శుక్రాచార్యుడు వాళ్ళకి గురువు కదా. అందుకని ఓహో మా శుక్రాచార్యుడి సోదరుడివా ఆయన అమాంతంగా పాదాలకు నమస్కరించి ఆయనకి ఎన్నో సేవలు చేసి ఆ తదనంతరం ఆయన్ని కూర్చోబెట్టి కూర్చున్న తర్వాత చేరవచ్చి ఆపై భక్తితో ఇలా అడిగాడు, మహాత్మా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఇక్కడికి వచ్చావు? నిన్ను ఇంద్రుడు పంపగా వచ్చావా లేక నీ అంతటి నువ్వే వచ్చావా? ఎందుకు వచ్చావో నాకు చెప్పడంలో నీకేం అభ్యంతరం లేదు కదా అంటే, నేను ఎవరూ పంపగా రాలేదు, తీర్థయాత్రలు చేస్తూ బయలుదేరాను, మధ్యలో ఇలా వచ్చి ఇక్కడ పడ్డాను అన్నాడు ఆయన. వెంటనే ప్రహ్లాదుడికి అనుమానం వచ్చింది. నీవు ఎంత గొప్పవాడివో నాకు తెలుసు, నువ్వు పిలిస్తే అమ్మవారు పలుకుతుంది, నువ్వు ఇంద్రుణ్ణి స్తంభింపజేసి అశ్వినీ దేవతలకి తిరిగి సోమపాన అర్హత కలిగించిన వాడివి, అంతటి మహాత్ముడివి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు అమ్మ నిన్ను మణిద్వీపానికి తీసుకెడతానని నీకు వరం ఇచ్చింది, కాబట్టి ఈ క్షణంలో కావాలంటే మణిద్వీపానికి వెళ్ళే అంత యోగ్యత కలిగిన వాడివి, శక్తి కలిగిన వాడివి, నువ్వు కూడా తీర్థయాత్రలు చేయాలా అన్నట్ట. తీర్థయాత్రలు ఎవరు చేయాలి? మనలాంటి వాళ్ళని చేయాలి. అటువంటిది చవనుడు కూడా తీర్థయాత్రలు చేయటం ఏమిటని ఆయనకు అనుమానం వచ్చిందనమాట. ఎందుకని? చవనుడికి అమ్మవారు స్వయంగా వరం ఇచ్చింది, నాయన నీవు ఇక ఈ భూమి మీద ఉండని అవసరం లేదు అనుకున్నప్పుడు నన్ను తలుచుకో, ఆ క్షణమే భార్యాసమేతముగా మణిద్వీపానికి వస్తావు, నీకు ఆ వరం నేను ఇచ్చానండి. ఇంకెందుకండి ఆయనకి తీర్థయాత్రలు? కాబట్టి నీకెందుకు తీర్థయాత్రలో అని అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, భూమి మీద ఉన్నంత వరకు ఎంత గొప్పవాడైనా తీర్థయాత్రలు చెయ్యవలసిందే, చెయ్యకపోతే వాడు తరించడు, వాడికి ముక్తి రాదు అన్నాడు ఆయన. ఎందులో ఉంది ఈ కథ? మీ దగ్గర దేవీ భాగవతం ఉంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి, 7వ స్కంధంలో ఉంటుంది. శ్రీమద్ దేవీ భాగవతం 7వ స్కంధంలో ఉంది. గురువుగారు చక్కగా తేట తెలుగులో అనువాదం కూడా చేశారు. కొద్ది రోజుల్లో నేను అనువాదం చేసిన పుస్తకం మీ చేతులకి మా శిష్యుల ద్వారా వస్తుంది, హాయిగా చదువుకోవచ్చు మీరు. అందులో ఎంత గొప్పవాడైనా భగవంతుడైనా భూమి మీద పుడితే తీర్థయాత్రలు చేయవలసిందే. నేను తీర్థయాత్రలు ఎందుకండి చేయటం, కడుపే కైలాస శైలంబు అనుకుంటే కడుపు మిగులుతుంది తప్ప కైలాస శైలం మిగలదు మీకేమి. అంత స్థాయి ఇక్కడున్న సామాన్యులకి మానవులకు ఉండదు. అన్న వ్యక్తి వేరు, ఆయన లెవెల్ వేరు. ఆయన పిలిస్తే కైలాసం కడుపులోకి వస్తుంది, కానీ వీళ్ళ కడుపులోకి ఇడ్లీలు కూడా రావు. అందుకే పొద్దున్నే కంచం గుర్తుకు పరిగెత్తారు ఇడ్లీ చట్నీ కోసం, సాంబారు కోసం. ఇవాళ భూలోక మానవుల శక్తికి ఆ శక్తికి తేడా లేదండి. మనలో పిలిస్తే కైలాసం కడుపులోకి వచ్చే శక్తి వస్తే లేవగానే రైల్లోంచి కాఫీ ఎక్కడుంది, కాఫీ బాబోయ్ అని ఎందుకు తహతహలాడిపోతాం, మళ్ళీ కాఫీ తాగడానికి ముందు కాఫీ తాగిన తర్వాత గ్యాస్ ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకుంటాం. కాబట్టి కబుర్లు చాలామంది చెబుతారు, ఆ కబుర్లు వేరు. తీర్థయాత్రలు చెయ్యవలసిందే. తీర్థయాత్రలు కూడా నియమముతో చెయ్యాలి. అందున
తీర్థయాత్రలు చేసేవాడికి ఒక క్రమం ఉన్నది అని చవనుడు ప్రహ్లాదునితో అన్నాడు. ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. ఎవడైనా తీర్థయాత్ర మొట్టమొదట నైమిషారణ్యంతో చెయ్యాలి. అంతకు పూర్వం ఎన్ని చేసినా మళ్ళీ నైమిషారణ్యం వస్తే అక్కడి నుంచే తీర్థయాత్రలు మొదలవుతాయి. ఇంత పూర్వం చూసినవన్నీ కొట్టుకుపోయినట్టే. అందుకని ప్రథమం నైమిషారణ్యం, ముందుగా నైమిషారణ్యం చూడాలి. ఆ తర్వాత చక్రతీర్థం చ మధ్యమం. దీనికి మాత్రం మహానుభావులైన వ్యాఖ్యాతలు రెండు చెప్పారు. ఒకటి నైమిషారణ్యంలో ఉన్న చక్రతీర్థం, రెండవది కాశీలో ఉన్న మణికర్ణికా ఘట్టం, అది చక్రతీర్థమే. ఈ రెండూ చూడాల్సిందే. ఒకటిది, రెండది. ఇక ఆ తర్వాత తక్కిన తీర్థయాత్రలు ఇష్టం. భూమండలంలో చాలా తీర్థయాత్రలు ఉన్నాయి, అవన్నీ చూడవచ్చు. కాశీ, గయా, ప్రయాగ ఇటువంటి క్షేత్రములు ఎన్ని చూసినా అవన్నీ నీకు ఫలితాలు ఇస్తాయి. మహాద్భుతమైనటువంటి శక్తి నీకు కలుగుతుంది. తక్కిన వాటికి ఇక క్రమం లేదు, ఈ రెంటికి క్రమం ఉన్నది. కాబట్టి యాత్రలు నైమిషారణ్యంతో మొదలు పెట్టాలి అనగానే అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి నైమిషారణ్యం వచ్చి ఇక్కడ నుంచి కేదారం, బదరి అన్నీ చూశాడు. అదో పెద్ద కథ అన్నమాట. తీర్థయాత్రలు చేసి తీరవలసిందే అని ప్రహ్లాదుడు తెలుసుకుని, విష్ణుమూర్తి కటాక్షం పొందినవాడు, భగవంతుడు పిలిస్తే పలుకుతాడు ఆయనకి, అయినా యాత్రలు చేశాడు. పైగా యాత్రలు ఎలా చేశారో తెలుసా? చవరుడి దగ్గర మహిమలు ఉన్నాయి, అయినా కాలినడకన వెళ్ళాడు ఆయన. ప్రహ్లాదుడు మహామహిమోపేతుడు, అయినా కాలినడకన తీర్థయాత్రలు చేశాడు. అందుకే మీరు కూడా కాలినడకనే గోమతి దగ్గరికి వెళ్ళాలి, కాలినడకనే చక్రతీర్థం దగ్గరికి వెళ్ళాలి. యాత్రల్లో ఇక్కడ దాకా ఏదో బస్సులో వచ్చినా మొత్తం కాలినడకంటే ఎక్కడ కుదురుతుంది? గురువుగారు భాగవత సప్తాహం వినాలని ఇష్టమేనండి, కానీ మాకు మోకాళ్ళు పనిచేయటం లేదండి, ఇంకేవో అవయవాలు సక్రమంగా పనిచేయటం లేదండి, అందువల్ల ఏదో అవకాశం ఇస్తే రోప్వే మీద రమ్మంటే అక్కడ దాకా వస్తాం, కానీ అన్ని చోట్లకి నడవలేమండి అంటున్నారు ఇవాళ కలియుగంలో. అందువల్ల కలియుగ మానవులకి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. లక్నో వరకు ట్రైన్లోనో అదేదో విమానంలోనో వచ్చి, అక్కడి నుంచి నైమిషారణ్య ప్రారంభం దాకా కారులోనో బస్సులోనో వచ్చి, అక్కడి నుంచి మాత్రం కనీసం గురువుగారి దగ్గర కన్నా కాలినడకన రండి. అంతేగాని ఈ కడ్డీల నుంచి రోప్వే వేసుకుని ఇక్కడ కిందకి దిగి ఆయనకి ఇక్కడి నుంచే రోప్వేలోనే పెడుతూ దండం పెట్టకండి. ఈ కాస్త ప్రాంతమైనా కాలినడకన తిరిగితే భగవంతుడి అనుగ్రహం పొందుతాం. ఈ ప్రాంతంలోని రేణువు ఇసుక రేణువు ప్రతి అణువు కూడా పరమాత్మ స్వరూపాలు. అందుకే పూర్వం ఋషులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అణువులు నెత్తికి రాసుకునేవారు, ఒళ్ళంతా పూసుకునేవారు, ఆ తర్వాత వెళ్ళి స్నానం చేసేవారట. అసలు ఉదయకాలంలో స్నానానికి వెళ్ళేటప్పుడు, ప్రాతకాల స్నానానికి వెళ్ళేటప్పుడు ఇక్కడున్న మట్టి ఒంటికి పూసుకుని అప్పుడు వెళ్ళి సంకల్పం చెప్పుకుని గోమతిలో స్నానం చేస్తే వాడి శరీరము అవభృత స్నానము చేసిన శరీరంతో సమానమవుతుంది. 1000 యజ్ఞములు చేసిన తర్వాత అవభృత స్నానం చేసేవాడికి వచ్చే పుణ్యం ఇక్కడ ఉన్న మట్టి రేణువులు ఒంటికి పూసుకొని స్నానం చేసిన వాడికి ఆ క్షణమే వస్తుంది. అందులో ఏ అనుమానము లేదు, మీరేం సందేహించవలసిన అవసరం లేదు. అటువంటిది ఈ దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రానికి దగ్గరలోనే ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో దధీచి అని ఒక మహర్షి తపస్సు చేశాడు. ఆ దధీచి మహాశక్తివంతుడు. ఆయన తపస్సు వల్ల ఆయన శరీరంలో ఉన్న ఎముకలు వజ్రంలా కఠినంగా మారిపోయాయిట. గట్టిగా కింద పడితే కాళ్ళు విరిగిపోతాయి. ఆటో తిరగబడింది, కాలు విరిగింది, రాడ్ వేయాల్సి వస్తుంది మనకు. లేదా ఏ రైల్వే స్టేషన్లోనో కాలు దారికి పడితే వెన్నుపోసు విరిగితే చక్రాల కుర్చీ మీద కూర్చోవలసి వస్తుంది. ఆఖరికి కింద కూర్చుని పూజ చేయలేకే కదా ఇవాళ కాళ్ళ నొప్పులు వచ్చి మనందరం స్టూల్స్ వేసి కూర్చుంటున్నాం. అసలు కింద కూర్చోకుండా ఇరుక్కునైనా సరే ఆ స్టూల్ మీద కూర్చుంటాం, ఆ బల్ల మీద. ఇవి మన శరీరాలు, మరి ఏం చేస్తాం కలియుగంలో. కానీ తన తపశ్శక్తి వల్ల మహానుభావుడు దధీచి తన శరీరములో ఎముకలను వజ్రంలో మార్చుకున్నట్ట. ఎవరైనా ఆయన శరీరం మీద కత్తితో కొడితే కత్తి ఠంగ్ అనే శబ్దంతో విరిగి ముక్కలైపోయేది. అంత దృఢమైన శరీరం అయిపోయింది ఆయన. ఆయన ఎముకల్ని ప్రపంచంలో ఏ శక్తి పగలగొట్టలేదట. ఇలా ఉండగా వృత్రుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఇంద్రుణ్ణి చాలా ముప్పు తిప్పలు పెట్టాడు. అసలు భాగవతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అందులో మత్స్యగాయత్రి, వృత్రాసుర వధం ఉన్నాయి కాబట్టి దీన్ని భాగవతం అంటారు. ఆ వృత్రాసుడి కథ భాగవతం 6వ స్కంధంలో ఉంటుంది.
అప్పుడు చేసిన గొప్ప నారాయణ కవచం అనే కవచాన్ని ఎంతో పూర్వం నేను చదివి యూట్యూబ్లో పెట్టాను. ఆ నారాయణ కవచం భక్తితో చదివితే మీ శరీరాలు కూడా వజ్రంలా దృఢంగా అవుతాయి, ఎముకల నిప్పులు తగ్గుతాయి కొంతవరకు. ఆ వృత్రాసురుడు ఇంద్రుడిని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటే ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు, వీడిని ఎలా చంపాలి అని. ఆయుధాలతో వాడు చావట్ట కదా, వాడిని ఎలా చంపాలి అంటే వజ్రము వంటి ఎముకలు కనుక మీకు లభిస్తే ఆ ఎముకలతో కొడితేనే వాడు చస్తాడు. ఆ ఎముకల్ని తడి పొడి కానీ సముద్రపు నొరగలో ముంచి వాడు కొడితే వాడు చస్తాడు అన్నాడు బ్రహ్మ. ఎముకలు వజ్రంలా కఠినంగా ఎలా ఉంటాయి అన్నాడు ఆయన. లేకపోవటమే భూలోకంలో దధీచి అని ఒక ఆయన ఉన్నాడు, నైమిశారణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీరు అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు, శరీరం కూడా ఇచ్చేస్తాడు, తన ప్రాణం కూడా విడిచిపెడతాడు. ఆయన ప్రాణం విడిచిపెట్టగానే ఆయన ఎముకల్ని మీరు ఆయుధాలుగా మార్చుకోండి అన్నాడు బ్రహ్మ. వెంటనే దేవతలంతా పరుగు పరుగున వచ్చారు. దధీచి మహర్షి కాళ్ళకి నమస్కరించారు, ఆయన భార్యని పూజించారు. ఆ తర్వాత దధీచి, దేవతలారా భక్తితో నా ఆశ్రమానికి వచ్చారు, నా కాళ్ళు పట్టుకున్నారు, కాబట్టి మీరు కోరితే ప్రాణమైనా ఇస్తాను, కోరుకోండి ఏం కావాలో అన్నాడు ఆయన. భలే దొరికావు, ప్రాణమైనా ఇస్తానన్నావు కదా, నీ ప్రాణమే మాకు కావాలి, నువ్వు చచ్చిపో, నీ శరీరం మాకు ఇమ్మన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన, పరోపకారం కోసం శరీరం ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, పరోపకారం కోసం ప్రాణమైనా ఇస్తట ఆయన. మనం పక్కవాడికి సీట్ ఇవ్వం. మనం అంటే మీలాంటి జ్ఞానుల గురించి కదా, అమ్మో మీ గురించి ఏదైనా అంటే ఆ పక్క కూర్చున్న వాళ్ళకి అడుగవు. కాబట్టి మీరు మహాత్ములు, పక్కవాళ్ళ కోసం ఏదైనా ఇచ్చేస్తారు. సహజంగా లోకంలో ఎక్కువ మంది తమ సీటు కూడా ఇచ్చి పక్క వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడరు. అటువంటిది ఆయన ప్రాణం ఇస్తానన్నాడు ఆయన. అలా ఇచ్చేవాడే మహాత్ముడు. కానీ నాకు కోరిక ఉంది, ఆ కోరిక తీరకుండా నేను శరీరం విడిచిపెట్టనన్నాడు దధీచి. ఏమిటా కోరిక అన్నారు దేవతలు. ఒకేసారి 3.5 కోట్ల తీర్థములతో స్నానము చెయ్యాలి ఒకేసారి. ఇవాళ గంగలో, రేపు గోమతిలో, ఎల్లుండి యమునలో, ఆ తర్వాత కృష్ణానదిలో, అలా రోజుకో నదిలో కాదు, ఒకేసారి 3.5 కోట్ల నదీ నద జలములతో స్నానము చేస్తే కానీ నేను శరీరం విడిచిపెట్టను. మీరు అలా నా చేత స్నానం చేయించారా, శరీరం విడిచిపెడతానన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మని ప్రార్థించారు. బ్రహ్మగారు వాళ్ళకు ఒక కమండలం ఇచ్చాడు. ఈ కమండలంలోకి మీరు పిలవగానే అన్ని నదులు వచ్చి చేరిపోతాయి అన్నట్ట. వెంటనే దేవతలు ప్రార్థించగానే బ్రహ్మ ఇచ్చిన కమండలంలోకి గంగా, యమున, గోమతి, చర్మణ్వతి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి, తాండవ, శారద ఇత్యాది నదులన్నీ వచ్చి చేరాయి. భూలోకంలో ఉన్నవే కాదు, స్వర్గలోకంలో, పాతాళలోకంలో, భూలోకంలో ఉన్న 3.5 కోట్ల మహానదీ నద జలముల యొక్క తీర్థములన్నీ ఆ కమండలంలోకి వచ్చాయి. అప్పుడు దేవతలు, నువ్వు ఇక్కడ కూర్చో, నీ మీద ఈ నదీ నద జలాలు పోసి నీకు అభిషేకం చేస్తాం, తదనంతరం నువ్వు శరీరం విడిచిపెట్టనుగానే ఆయన ఒక చోట కూర్చున్నాడు. కూర్చోగానే వీళ్ళు కమండల జలం శిరస్సులో పోశారు. ఆ నీరు కింద ప్రవహించింది. తక్షణం ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆయన వెన్ను ఎముక, అదే వెన్ను ఎముక, వెన్నెముక, ఆ వెన్నెముకని తీసుకున్నాడు ఇంద్రుడు. అదే ఆయన చేతిలో వజ్రాయుధం. వజ్రాయుధం అంటే దధీచి మహర్షి యొక్క వెన్నెముక. ఆ లోపల పేగులు కొన్ని తీసుకుని వరుణుడు పాశములుగా మార్చుకున్నాడు. వరుణ పాశములు అంటారు వాటిని. ఈ పాశములతోటే బలిచక్రవర్తిని తార్క్ష్యనందనుడు గరుత్మంతుడు కొడుకు కట్టేశాడు. యముడు కూడా యమదండం తయారు చేయించుకున్నాడు దాంతో. కుబేరుడు తన ఆయుధం తయారు చేయించుకున్నాడు. నిరుతి కొన్ని ఎముకలు తీసుకుని ఒక ఆయుధం తయారు చేసుకున్నాడు. అగ్నిహోత్రుడు అందులో ఉన్న ఎముకల్ని 7 జ్వాలలుగా మార్చుకున్నాడు. సప్తార్చి అని పిలువబడ్డాడు. ఇలా అందరూ ఆ దధీచి శరీరంలో ఉన్న ఎముకలు, ప్రేవులు మొదలైన వస్తువులు తీసుకుని వాటితో ఆయుధాలు చేసుకుని శత్రువులు జయించారు. ఆ తర్వాత మహానుభావుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఎలాగో వృత్రాసురుడిని సంహరించాడు. ఆనాడు దధీచి తన శరీరమునిచ్చిన చోట దధీచి మీద 3.5 కోట్ల నదీ నద జలములను ఇంద్రుడు అభిషేకం చేసిన స్థలంలో ఉన్న నీరు శాశ్వతంగా భూలోకంలో ఉండాలి అని బ్రహ్మ సంకల్పించాడు. అదే దధీచి కొండము, లేక దధీచి మిశ్రిత కొండమని పిలువబడుతుంది. అది ఇక్కడే ఉంది, ఇంచుమించుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ దధీచి మిశ్రిత కొండం అంటే దధీచి మీద ఆనాడు కమండల జలం దేవతలు పోసినటువంటి నీరు అన్నమాట. ఆ నీరు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుందట. కలియుగంలో ఉన్న మానవులకి పచ్చని రంగులో కనపడుతుంది. పచ్చగా ఉన్న నీళ్ళు అలా పక్కకి తోస్తే నిర్మలంగా ఉంటాయి.
ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా, అందులో స్నానం చేసినా ఒకేసారి 3.5 కోట్ల నదీ నదజలములలో స్నానము చేసిన మహాఫలితం మనం పొందుతాం. ఒకప్పుడు రావణుణ్ణి రాముడు సంహరించాడు. అప్పుడు ఆయన అరిచేతులకి వెంట్రుకలు వచ్చాయి. అరిచేతులు వెంట్రుకలు వస్తే చాలా ప్రమాదం. అరచేతులకి ఏం అంటావు, ఎంత జిగురైనా ఎంత జిడ్డైనా మళ్ళీ కడుక్కుంటే పోతుంది. నాలుకోటి అరిచేతులు ఒకటినండి కడుక్కుంటే శుభ్రం అయిపోతాయి. మిగతా పదార్థాలు అంత తొందరగా వెళ్ళవు. మీ నాలుక మీద నెయ్యి వేసుకోండి కానీ జిడ్డు ఉండదు. నాలుక మీద కాఫీ పోయండి, ఆ కాఫీ కాసేపటి కనపడదు. గొప్పది నాలుక. అందుకే ఈ నాలుకని జాగ్రత్తగా వాడాలి. పరనందకు కాకుండా భగవన్నామ సంకీర్తనానికి వాడాలి. అరిచేతులకు వెంట్రుకలు రావడం మొదలు పెడితే ఆ జీవి వ్యర్థజీవి అయిపోతాడు. అలా రాముడి చేతిలోకి వచ్చేట అరిచేతులకి వెంట్రుకలు. దాంతో రాముడు కంగారు పడి వశిష్ఠుణ్ణి ఇదేమిటని అడిగాడు. పరమ దుర్మార్గుడైన కొన్ని ఉపాసనలు చేసినవాడు రావణుడు. రావణుడు నీచుడే, అయినా వాడు భక్తుడేగా. అందువల్ల వాడిని చంపడం వల్ల నీ వంటి భగవంతుడికి కూడా అరిచేతిలో వెంట్రుకలు వచ్చాయి. ఈ వెంట్రుకలు పోవాలంటే నైమిషారణ్యంలో ఓ ప్రాంతం ఉంది, అక్కడికి రా అని అక్కడికి తీసుకొచ్చాడు. అక్కడ పెద్ద కొండం ఏర్పాటు చేశాడు. ఆ జలకొండంలో సంకల్పపూర్వకంగా రాముడు స్నానం చేయగానే అరిచేతిలోని వెంట్రుకలు రాలిపోయాయి. అందుకని హత్యాపాపమును కూడా తొలగించే తీర్థం కనుక హత్య ఆహరణ తీర్థం, హత్యాహరణ తీర్థం అని పిలువబడింది. రాముడి బ్రహ్మహత్యాపాపం కూడా తొలగించిన తీర్థం అది. ఆ తీర్థంలో స్నానం చేసినా, అందులో నీళ్లు శిరస్సును చల్లుకున్నా, నీళ్లు చల్లుకుంటే చాలట మనం చేసిన హత్యాపాపాలు తొలగిపోతాయి. మళ్ళీ మనకు అనుమానం, మేము అసలు హత్యే చేయలేదండి. హత్య చేయడం అంటే కత్తి పెట్టి పడవక్కర్లా. రోజు పెళ్ళాన్ని తెగతిట్టాడు అనుకోండి, ఆవిడ మానసికంగా కుంగిపోతే భార్యను చంపేసినట్టే. అందువల్ల పెళ్ళాన్ని ఎక్కువ తిట్టేటటువంటి వాడు భార్యను తిట్టేవాడికేమో భార్యాహత్యా దోషం వస్తుంది. అలాగే భర్త గారిని రోజు నీ మొహం తగలయ్యా, నువ్వు చవటవి అని తిడితే భార్య భర్తని హత్య చేసిన పాపానికి గురవుతుంది ఆవిడ కూడా. అలాగే రోజు గురువుగారిని గురువుగారిని ఎదురుగుండా దండం పెట్టి పక్కెళ్ళి తిడదాం అనుకున్నారనుకోండి, గురు హత్యాపాపం వస్తుంది. భార్యాభర్తల హత్యాపాపాల కంటే గురు హత్యాపాపం మరీ డేంజర్ అని నేను అల్లా, పురాణాల్లో చెప్పారు. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ గురు హత్యాపాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అలాంటి పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే తప్పదు. అలా కాకుండా ఇంకా చాలా హత్యలు చేస్తున్నాం. నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద పడి ఎన్ని చీమలు చచ్చిపోతున్నాయో దోమలు చచ్చిపోతున్నాయో తెలియదు కదా. ఇంట్లో రోజు ఆలౌట్టు పెడుతున్నారా లేదా, దాంతో ఆలౌట్టే మీ బతుకు. బొద్దింకలను చంపుతున్నారు హిట్టు కొట్టి, ఇంకొకటి చంపుతున్నారు. సరే, రోజు మేక కోడి లేకుండా ముద్ద దిగిన వాళ్ళు 100 ఉంటారు. అవో హత్యాపాపాలు తప్పదు కదా. మరి ఇన్ని రకాల హత్యాపాపాలు తొలగడానికి ఆ హత్యాహరణ జలం శిరస్సును చల్లుకోవాలి. ఆ స్థలం కూడా ఇక్కడే ఉంటుంది. ఇలా ఒకటేమిటి, అన్ని దివ్యస్థలాలే ఇక్కడ. వాటన్నిటికీ వీలున్నంత వరకు ఏం చేస్తారో ఏర్పాటు ఆయనే తీసుకెళ్తారో, సూర్యబాబు గారు మొదలైనటువంటి మన ఆర్గనైజర్స్, లేకపోతే మిమ్మల్ని వెళ్ళమంటారో, మొత్తం మీద ఒకసారి ఏ సమయం కేటాయిస్తే ఆ సమయంలో వెళ్ళాలి. భాగవతం జరుగుతున్నప్పుడు వెళ్ళకూడదు. భాగవతం మధ్యలో వెళ్ళిపోతే చాలా ప్రమాదం. భాగవతం చాలా గొప్ప గ్రంథం కదా. పదే పదే వేగంగా భాగవతం అనండి, భాగవతం చివరికి బాగవుతంట. అలా అనగా అలా బాగయ్యే పురాణం విడిచిపెట్టకుండా సమయ సందర్భాన్ని బట్టి ఆయా క్షేత్రాలలో ఆయా తీర్థ జలాలను శిరస్సును చల్లుకోవాలి. అన్నిటికంటే మించి ఇక్కడ ఇంద్రియ నిగ్రహమే తీర్థం. అంటే కోపం తక్షణం విడిచిపెట్టేయండి. మీరందరూ ఎలాగో 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించిన వారే. ఒక ఆయన నాబోటివాడు ఇక్కడ పురాణం చెప్పడానికి వచ్చాట. భక్తులారా, నేను 25 సంవత్సరములు తపస్సు చేసి కోపం జయించాను అన్నాడు. అనగానే మన వంశీ కుమారుడు ఉన్నాడే, కుర్రాడు కసుకుంటివాడు, వాడు లేచి, గురువుగారు ఒక నమస్కారం, మీకు నాదో విన్నపం అన్నాడు. ఏమిటి నాయన అనగానే, మీరు నిజంగా 25 ఏళ్ళు తపస్సు చేసి కోపం జయించారా అని అడిగాడు. అవును నాయన, నేను 25 సంవత్సరములు తపస్సు చేసి కోపం జయించాను అన్నాడు ఆయన. ఇది ఈ గురువుగారి పాపం. అనగానే మళ్ళీ కుర్రాడు, గురువుగారు నిజంగానే మీరు కోపాన్ని జయించారా అన్నట్ట. అవును, నేను 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించాను అనగానే మళ్ళీ కుర్రాడు కొంటివాడు కదా. అందుకని ఈ పార్థసారథి గారు లాంటి ఒక గురువు గారిని, ఏమండి నిజంగా మీరు 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించారంటే, అవునరా నేను 10 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించాను అని అడిగాను. గురువు గారు మీరు నిజముగానే కోపములు జయించారనగానే మూతి పగలు కొడతాను అనుకుంటున్నాను. ఇందాక నుంచి చూస్తున్నాను. 25 ఏళ్ళు తపస్సు చేసి కోపమును జయించి తిని నేను పలుకుతుండా మళ్ళీ నన్ను రెచ్చగొడతావా, మళ్ళీ మాట్లాడావంటే తోలు తీసేస్తా, ఏమనుకుంటున్నావో, నేను కోపం జయించాను అన్నాడు ఆయన.
ఇలా ఉంటాయి మన లక్షణాలు. అందువల్ల ఏమిటంటే పరమశాంత స్వరూపులమైనా మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ శాంతాన్ని నిలబెట్టుకోవాలి చివరిదాకా. ఒక 5 నిమిషాలు ఇడ్లీ ఆలస్యమైనా, బస్సు ఆలస్యమైనా, మంచినీళ్ళు ఆలస్యమైనా, చెప్పిన సమయానికి ఒకవేళ పురాణం చెప్పే గురువుగారు రాకపోయినా 25 సంవత్సరాలు తపస్సు చేశాను అనకుండా అతి శాంతంగా ఉండవలసిందే తప్పదు. మరి ఇక్కడ అంత జాగ్రత్తగా ఉంటే నైమిషారణ్యంలో పూర్వం 88,000 మంది ఋషులు సత్రయాగం చేయటం వల్ల పొందిన ఫలితం మీరు పొందుతారు, సందేహము లేదు. ఇప్పుడు మునులు 88,000 మంది అని చెప్పాను, ఒకరు కాదు ఇద్దరు కాదు కదా. వాళ్ళు ఇక్కడ మహాయజ్ఞం చేశారు, సత్రయాగం. పైగా వాళ్ళంతా సాద్గుణ్య ప్రాంతంలో తపస్సు చేశారట. సాద్గుణ్యము అంటే సకల వస్తువులు సంపూర్ణముగా లభించే స్థలం అని అర్థం అండి. ఏదో సద్గుణాల యొక్క భావం కాదు సాద్గుణ్యం అంటే. ఇక్కడ యజ్ఞానికి కావలసిన నెయ్యి, సృక్కు స్రవలు, దర్భలు ఇటువంటివి సమృద్ధిగా ఉన్నాయి. భక్తి సమృద్ధిగా ఉంటే ఆ స్థలాన్ని సాద్గుణ్యం అంటారు. పుణ్యం బై మునివల్లభగణ్యం బై కుసుమ ఫలనికాయోత్థిత సాద్గుణ్యమయి నైమిషాఖ్యారణ్యం బునుతిం పదగునరణ్యంబులలో. ఈ స్థలం పుణ్యస్థలం. మహామునులు ఎంతోమంది ఇక్కడ నివసించిన స్థలం. ఇక్కడ చెట్లు చేమలు చాలా ఎక్కువ, వాటికి పువ్వులు పళ్ళు ఇవి నిరంతరం ఉంటూనే ఉండేవి. కుసుమ ఫల నికాయ ఉత్థిత సాద్గుణ్యం అన్నారు. అన్ని పదార్థాలు ఇక్కడ సమృద్ధిగా ఉండేవి. అటువంటి నైమిషాఖ్యారణ్యం అరణ్యాలన్నింటిలోకి గొప్పది. భారతదేశంలో 12 అరణ్యాలు ఉన్నాయి. భారతదేశం అంటే పూర్వకాలపు భారతదేశం, ఇప్పుడు కాదు. ఇప్పుడు ముక్కలు చెక్కలు అయిపోయింది. పూర్వం మొత్తం అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా సమస్తం భారతీయుల చేతిలోనే ఉండేవి. ఆనాటి భరతవర్షం చాలా పెద్దది. అప్పుడు 12 అరణ్యాలు ముఖ్యం. అందులో ధర్మారణ్యం, సేత్వరణ్యం అంటే అదే రామేశ్వరారణ్యం, నైమిషారణ్యం, వింధ్యారణ్యం, పుష్కరారణ్యం, బదరికారణ్యం. బదరికారణ్యాన్ని హిమవదరణ్యం అని కూడా పిలుస్తారన్నమాట. ఇటువంటి అరణ్యాలు మొత్తం 12. ఈ 12 అరణ్యాలలో ఉత్తమోత్తమారణ్యం నైమిషారణ్యం అంటే. పుష్కరారణ్యం అంటే రాజస్థాన్లో ఇప్పుడు పుష్కరం ఉంది కదా, అజ్మీర్ బ్రహ్మగారి గుడి, అక్కడ కూడా చాలా పర్యాయాలు మేము పద్మపురాణం చెప్పుకున్నాం అక్కడ. అది పుష్కరారణ్యం. హిమవదరణ్యం అంటే కేదారం, బదరి. మీకు శుభవార్త, వచ్చే సంవత్సరం గ్యారంటీగా జూను జూలైల్లో ఏదో ఒక రోజున సమయం శుభముహూర్తం చూసుకుని హరిద్వార్లో భాగవత సప్తాహం, అక్కడి నుంచి చార్ధామ్ తీసుకెడుతున్నాం. భగవంతుడు మనల్ని అనుగ్రహించి తీరుతాడు. ఈసారి మనకి ఏ ఆటంకము రాదు. ఎందుకంటే నైమిషారణ్యంలో అనుకున్నాం కదా, నైమిషారణ్యంలో సంకల్పించిన ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయం అవుతుంది. దానికి ఉదాహరణ చెప్పనా, 1999లో మేము ఇక్కడ భాగవత సప్తాహం చేసాం. 1999. 99 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి? 22 ఏళ్ళు అయిపోయింది కదా. అప్పుడు ఇక్కడ ఉండగానే ధూళిపాడ మహాదేవమణి గారు అందరు భక్తుల చేత తలకో రూపాయి తీసుకుని ముడుపు కట్టారు. ఏమని? మా గురువు గారి చేత సహస్రావధానం చేయిస్తానని. ఆ ముడుపు కట్టిన వేళ విశేషం అపూర్వ రీతిలో నేను త్రిభాషా మహాసహస్రావధానం చేయగలిగాను. అలాగే సూరిబాబు గారు మీ అందరిలో ఎవరెవరైతే అక్కడికి రావాలనుకుంటారో వాళ్ళందరూ రూపాయి ఇస్తే ఆయన ముడుపు కడతారు. దాన్ని అంతా కలిపి మూట కడతారు. ఈ మూట అంతా మనం హరిద్వార్ నుంచి చార్ధామ్ వెళ్ళి తిరిగి వచ్చాక దాన్ని పట్టుకొచ్చి ఏ కాశీ క్షేత్రంలోనూ హుండీకి ఇచ్చేస్తాం అనమాట. అందరూ ఇచ్చే రూపాయి, ఒక్కొక్క రూపాయి చొప్పున ఇవ్వండి. 2 రూపాయలు కూడా వస్తాయండి. రూపాయి అంటే మళ్ళీ రూపాయి పడి లేదనుకోకుండా. మీలో ఎవరికైనా చార్ధామ్ యాత్ర, హరిద్వార్ యాత్ర సంపూర్ణంగా చేసుకోవాలనుకుంటే మీ సంకల్పం అనుకోండి, మేము హరిద్వార్లో సప్తాహం చేసుకుని వెళ్ళిపోతాం, లేదా హరిద్వార్తో పాటు చార్ధామ్ వస్తాం, లేదా హరిద్వార్ కాకుండా చార్ధాములో పాల్గొంటాం అనుకుని సంకల్పం చేసుకున్న రూపాయి ఇస్తే ఆ ముడుపు ఇక్కడ ఒక జాకెట్ ముక్కలోనో తువ్వల్లోనో కడతారు. అలా కడితే మాత్రం గ్యారంటీగా ఇక్కడ అనుకున్న పని అయి తీరుతుంది. అటు సూర్యుడు ఇటు పొడిచిన ఆ కార్యక్రమంలో ఏ విధమైన ఆటంకం రాదట. ఎందుకంటే గురువులతోటే వెళ్ళాలి కనుక అటువంటి యాత్ర అంటే అపూర్వ యాత్ర కదా. మరి యమునోత్రి,
అక్కడి నుంచి గంగోత్రి, అక్కడి నుంచి కేదారం, అక్కడి నుంచి బదరీ వెళ్ళి తిరిగి హరిద్వార్ రావడం, హరిద్వార్లో ప్రారంభంలోనే ముందు సప్తాహం చేసుకోవడం, సప్తాహ ఫలితంతో అక్కడికి వెళ్ళడం అంటే మాటలు కాదుగా మరి. అపూర్వమైన కార్యక్రమం అది. ఈ నైమిషారణ్యములకు అంత గొప్ప శక్తి ఉందన్నమాట. అక్కడ ఆ ప్రాంతాన్ని హిమవదరణ్యం అంటారు, ఈ కేదారం బదరీ ఉన్న ప్రాంతాన్ని. ఇలా ఈ 12 అరణ్యాలు చాలా గొప్పవి, అన్ని దేనికి దానికే గొప్పవి. అందులో ఈ అరణ్యమునకు మరింత దివ్య శక్తి ఉన్నది. అటువంటి చోట మహానుభావులైన ఋషులు 1000 ఏళ్ళు యజ్ఞం చేశారట. నైమిషే అనిమిష క్షేత్రే ఋషయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. ఈ దేవక్షేత్రంలో, అనిమిష క్షేత్రంలో, అంటే ఇక్కడ నిరంతరం దేవతలు నివసిస్తారు, అటువంటి క్షేత్రంలో సౌనకుడు అనే ఒక ఋషి ఆర్గనైజర్గా పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈయన సౌనకుడు. ఆనాడు సౌనక మహర్షి ఆర్గనైజర్ అనమాట. ఆయన నేతృత్వంలో 88,000 మంది ఋషులు 1000 సంవత్సరములు యజ్ఞం చేశారు. సహస్ర సమం ఆసత అన్నారు. 1000 ఏళ్ళు జరిగిందంటే యజ్ఞం అంటే ఆలోచించండి. ఈ యజ్ఞకాలంలో ఏం చేసేవారన్నమాట, యజ్ఞం ఎప్పుడు పురాణములు జరగకపోతే సంపూర్ణ యజ్ఞం కాదట. యజ్ఞం జరిగిందంటే అక్కడ పురాణ కథ జరగవలసిందే. ఒకవేళ పురాణ కథలు యజ్ఞకాలములో ప్రజలకి వినిపించకపోతే అది ఎంత గొప్ప యజ్ఞమైనా వ్యర్థం అయిపోతుంది. నేను చెప్పడం కాదు, పురాణాలన్నింటిలో వ్యాసుడు చెప్పాడు. వ్యాసుడి మాట వినము అంటే వేరే విషయం. మాకు వ్యాసుడితో ప్రమాణం కాదండి, మా సొంత పెత్తనమే మేము చేసుకుంటామని వాళ్ళని పక్కన పెడితే ఆ రోజుల్లో నియమం. అందుకే రాముడు అశ్వమేధయాగం చేస్తుంటే పురాణాలు చెప్పేవాళ్ళంతా పక్కన కూర్చొని పురాణాలు చెప్పారు. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే పురాణములు చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఇలా ఎక్కడైనా పురాణ కథ జరగకపోతే యజ్ఞం వ్యర్థం అయిపోతుంది. యజ్ఞమునకు ప్రాణం, ఒకటి మంత్రం, మరొకటి పురాణం, ఈ రెండు ఉండవలసిందే. వీళ్ళు కూడా అలాగే పురాణ కథలు ఇక్కడ వినేవారు. ఒకనాడు ప్రాతర్హృత హుతాగ్నయ, ప్రాతః హుత హుతాగ్నయ అని చెప్పారు ఋషుల గురించి. ఒక రోజున ప్రొద్దుటే లేచారు, కాలకృత్యాదులు తీర్చుకుని స్నానం చేసి యజ్ఞంలో వ్రేల్చవలసినవి వేశారు. ప్రతిరోజు యజ్ఞం చేసేవారు వాళ్ళు. ఈ సత్రయాగానికి నియమం ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు పూర్ణాహుతి చేయాలి, నిత్య పూర్ణాహుతి ఉంటుంది. అలా కార్యక్రమం పూర్తి చేసుకుని యజ్ఞం పూర్తయ్యాక ఏదో కొంత ఆహారం తినాలి కనుక అల్పాహారం సేకరించారు. ఆ రోజుల్లో దుంపలు తినేవారు, కందమూలాలే తినేవారు. చిత్రకూట పర్వతం దగ్గర ఇప్పటికి కూడా కందమూలాలు అమ్ముతారు. ఆ కందమూలం తింటే అసలు ఆకలి వేస్తుందా, గ్యాస్ ట్రబుల్ ఉంటుందా, ట్యాబ్లెట్లు వేసుకోవాలా, మనకి కాఫీలు పిచ్చి పెట్టేసింది. కానీ నిజానికి మాట వరుసకు కూడా ఈ కందమూలాలు తినేవాళ్ళకి కడుపులో ఏ విధమైన కల్మషం ఉండదు, కాలుష్యం ఉండదు. కలి ప్రభావంతో మన మీద అన్ని రకాలైన కాలుష్యాలు పంపేశారనుకోండి. అయ్యాక ఈ విధంగా వాళ్ళు కాస్త ఆహారం తీసుకుని సూతగద్ది అని ఒకటి ఉన్నది ఇక్కడ, సూతుడు పురాణం చెప్పిన స్థలం అది. అదిగో అక్కడ చుట్టూత చెట్టు చుట్టూ కూర్చున్నారు. ఈ పూట మనకి ఎవరు పురాణం చెబుతారు అనుకుంటే వాళ్ళ అదృష్టవశాత్తు వేదవ్యాస మహర్షి శిష్యుడు, పౌరాణికోత్తముడు, ఉగ్రశ్రవుడి కుమారుడు రౌమహర్షణి అని పిలువబడే ఆయన, రోమహర్షణుడు కొడుకు కనుక రౌమహర్షణి అంటారు. అదిగో ఆ పుణ్యాత్ముడు అక్కడికి వచ్చాడు. అంటే రెండో సూతుడు, మొదటి సూతుడు కాదు, సూతుడు కొడుకు కూడా సూతుడే. ఈ పుత్రసూతుడు వచ్చాడు. రాగానే వాళ్ళంతా లేచి నిలబడ్డారు. పౌరాణికుడు వచ్చినప్పుడు ఎంత గొప్పవాడైనా లేచి నిలబడాలి, నమస్కరించాలి, జై జయధ్వానాలు పలకాలి అని శాస్త్రం కనుక అలాగే వాళ్ళు లేచి నిలబడి ఆయనకి ఇవ్వవలసిన ఉపచారాలన్నీ ఇచ్చి ఆ తదనంతరం ఆయన అనుమతి తీసుకుని కూర్చున్నారు. ఆయన కూర్చోబెట్టి తదనంతరం అందరూ పండితులైన అందరూ మాట్లాడితే కలగాపులగంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ప్రశ్నించేవాడు ఎప్పుడు ఒక్కడే ఉండాలి. ఇంతమంది ఉన్నారండి భక్తులు, అందరూ ఒకేసారి గందరగోళంగా లేచి మాట్లాడితేలాగా. అందుకని అందరి తరపున ఒక ప్రతినిధిగా సౌనకుడు లేచి సూతుణ్ణి ప్రశ్నించాడు. సూత, మా అదృష్టవశాత్తు వ్యాస శిష్యుడివి, పౌరాణికుడివి, పుస్తకం అక్కర్లేకుండా మస్తకంతో సమస్తం చెప్పగలిగేవాడు నువ్వు వచ్చావు. మళ్ళీ కిందకి 10 సార్లు పైకి 10 సార్లు చూసుకుంటూ చెప్పడం కాకుండా. అందుకే నీకు భక్తితో నమస్కరిస్తున్నాం. ఇదిగో ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారో నీకు తెలియంది కాదు, అయినా చెబుతున్నాం. అల్లసూలు మందబుద్ధి బొల్లులు, అల్పతరాయువులు,
ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం బొడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులు అలసులు, ఎక్కువ మంది సోమరిపోతులై ఉంటారు. పని ఎక్కువ చేయడానికి ఇష్టపడరు అన్నమాట. అదేంటండి, గుళ్ళో అర్చన చేయడానికి 8ంటికి కానీ దిగిరాని ఒక ఆయన ఉన్నాడు, మాకు తెలుసు ఆయన. ఏనాడు 8 గంటలలోపు కిందకి దిగిరాడు. మందబుద్ధి బలులు, కొంతమందికి తెలివితేటలు తక్కువ. ఈ కలియుగంలో ఒకటేమో సోమరితనం. పోనీ సోమరిగా ఉన్నా పర్వాలేదు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయా అంటే బుద్ధి బలం కూడా తక్కువగా ఉంటుంది. చెప్పేగా పూర్వం పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు నోటితో కంఠస్థం చేసేవారు. ఇప్పుడు వారు ఉన్నారు, మా లింగయ్య గారి తమ్ముడు వేద పండితులు, వేదం చూసి చదువుతారా? ఆ మహానుభావుడు తలుచుకుంటే చెక్క 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 ఎటువంటి మంత్రాన్ని నాకు చెప్పేస్తారు. వాళ్ళ నాన్నగారిని చూస్తే మీరు ఆశ్చర్యపోయేవారు. లింగయ్య గారి తండ్రి గారు అంటే ప్రపంచం పట్టని వేద పండితుడు ఆయన. అంతటి వేద పండితుడికి ఎంత గొప్ప సంస్కారం అండి. వాళ్ళ ఊళ్ళో మంధనిలో నేను చాలాసార్లు భాగవతం చెప్పాను. కరీంనగర్ జిల్లాలో ఉంది అది మంధని. వరంగల్ దాటాక రామగుండం వెళితే రామగుండం నుంచి కారులో తీసుకెళ్ళేవారు మా లింగయ్య గారు అక్కడికి. ఆ మహాత్ముడు అంత వేద పండితుడు. నేను ఇక్కడ కూర్చుని వేదిక మీద పురాణం చెబుతుంటే కింద కూర్చుని వినేవారు ఆయన. ఒక 85 ఏళ్ళు 86 ఏళ్ళ వరకు ఆయన బతికారు కదండి. అన్నాళ్ళు కిందే కూర్చున్నారండి ఆయన. ఎక్కడా బయట భోజనం చేయలేదు ఆయన. స్వయం పాకమే, కఠోర నియమం, కోడలైనా నియమంతో ఉండవలసిందే. చొక్కా వేసుకుని ఎరగని వాళ్ళు ఒక్క రూపాయి ఎవరి దగ్గర యాచించి ఎరగనటువంటి మహాత్ముడు ఆయన. గోదావరి తీరంలోనే శరీరం విడిచిపెట్టిన పుణ్యాత్ముడు. అదిగో అటువంటి వాళ్ళు సంస్కారవంతులు అంటారు. ఆ రోజుల్లో అంతా వాళ్ళు పుస్తకాలు అక్కర్లేకుండా నేర్చుకున్నారు. ఇప్పుడు కలియుగం ఎలా అయిపోయింది, మందబుద్ధి బలుడు అయిపోయారు అనమాట. 2 రెళ్ళు ఎంత అంటే 2 రెళ్ళే అండి అని వెంటనే ఆ చేతిలో సెల్ ఫోన్ తీసి 2 x 2 4 and doing 2 x 2 4 అని చెప్పడానికి కంప్యూటర్ కావాలి మరి. అలా అయిపోతున్నారు క్రమక్రమం. ఏమిటో తెలియదు కానీ దిక్కుమాలిన సెల్ ఫోన్ వచ్చాక సెల్లు మనిషిని ఎన్ని రకాలుగా కిల్లు చెయ్యాలో అలా కిల్లు చేస్తుంది. కిల్లు చేస్తుంది కనుక సెల్ అంటారేమో దాన్ని. అంతలా పాడు చేస్తుంది. క్రమంగా మందబుద్ధి బలులు. చివరికి బంధుత్వం కూడా తెలిసే ఇప్పుడు ఈ మధ్యన. కజిన్ అంటే ఏంటి అంటాడు ఒక ఆయన. మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఆ ఇంగ్లీష్ పదం ఒకటి. ఈ దిక్కుమాల ఇంగ్లీష్లో కజిన్ అంటే 2 అర్థాలు ఉన్నాయి కదా, వచ్చిన తప్పులు. అది ఏమిటో తెలియదు. పిన్ని కూతురో తెలియదు, లేకపోతే బాబాయ్ కూతురో తెలియదు, అదే తోడలుడు కూతురో తెలియదు, మేనమామ కూతుర్ని కూడా కజిన్ అని అంటారట. మా ఇద్దరు గొడవ. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ మొత్తం మీద వరసలు కూడా తెలియటం లేదు. 1 సోమరిపోతులు, 2 మందబుద్ధి బలులు, 3 అల్పతరాయువులు, ఆయువు కూడా తక్కువే. 1000 ఏళ్ళు యజ్ఞం ఎక్కడ, 1000 ఏళ్ళు అంటారేంటి గట్టిగా, 50 ఏళ్ళు గట్టిగా బతికితే గొప్ప విషయం. అతి కష్టం మీద 80 ఏళ్ళు బతికినా ఆ బతుకు కింద లెక్క కాదు. ఇంకా 5 ఏళ్ళు సర్వీస్ ఉందిట, కానీ ఇంట్లోంచి మేడమెట్లు దిగలేరట. ఇంకేమిటి మనం బతికేది? కాబట్టి మన ఆయువు ఉందనుకుంటే ఉంది, లేదంటే లేదు. ఈ కలియుగంలో ఆయువు చాలా తక్కువ. కృతయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవించేవారు. దశరథుడు 60,000 సంవత్సరాలు జీవించాడు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కృష్ణుడు 125 ఏళ్ళు జీవించాడు. కానీ కలియుగంలో పరమాయువు లేదు. ఎవడు ఎంతకాలం జీవిస్తాడో తెలియదు. మినిమం 100 ఇయర్స్ అనేది ఉట్టి భ్రమ. ఉగ్రరోగ సంకలితులు. పోనీ ఆయువు తక్కువైనా పర్వాలేదు, ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా బతుకుతామా అంటే ఆరోగ్యంగా ఉన్నామండి, మేము ట్యాబ్లెట్ వాడటం లేదు, తుమ్మం దగ్గం ముక్కు గుడ్డ కట్టుకోవలసిన అవసరం లేదని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆఖరికి అన్నం తినేటప్పుడు కూడా ముక్కు గుడ్డ కట్టుకోవాల్సి వస్తుంది భయం వేసి. కంగారులో ఇలా పెట్టుకుని ఏంటి కడుపు నిండదేమిటంది ఒక ఆవిడ. ఏం కడుపు నిండుతుంది? ముక్కు గుడ్డ, నోటికి గుడ్డ. ఈ గుడ్డలోంచి అన్నం వేసుకుంటే లోపలికి వెళ్తే కింద పడిపోతుంది. కింద పడిపోతుందని కూడా తెలియలేదు. ఏం మేధావులండి వీళ్ళు. కాబట్టి కాఫీ తాగడానికి కంగారులోను ఎవరో ఎందుకు ఇక్కడే ఉన్నారు ఒక ఆయన పాపం. ముక్కు గుడ్డ కట్టుకుని టీ తాగుతాడు. ఆ టీ తాగడంలో మూతంతా కాలిపోయింది, గుడ్డంతా పాడైపోయింది. క్రమంగా ఇలా అయిపోతున్నాం, అనారోగ్యం పాలైపోతున్నాం.
మనం ఏమిటో తెలియడం లేదు. కాళ్ళు పని చెయ్యవు, చేతులు పని చెయ్యవు. మా నాన్నగారు భజన రాశారు, 80 ఏళ్ళు వచ్చాక కన్నులు గానవు, వీణులు వినవు, చేగాడులు పనులు చేయవు, ఈ తిన్నయి మేనిది నాదేయ్యు, మరి నాదేమీ కాదన్నట్లున్నది అన్నారే. కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, శరీరం మన మాట వినదు, శరీరంలో ఏ అవయవం మన మాట వినదు, ఏ కూర పడదు, కొందరికి దానిమ్మకాయ పడదు, కొందరికి యాపిల్ పడదు, ఒకడికి టీ పడదు, ఒకడికి కాఫీ పడదు, ఒకడికి ఏదీ పడదు. ఏదీ పడకపోతే శరీరం ముందుకు నడవదు. కాబట్టి ఇంతలా అయిపోతుంది, ఉగ్ర రోగాలతో పీడింపబడుతుంది ఈ కలియుగంలో మానవ శరీరం. అందుకని కలియుగంలో మానవులు రోగపీడితులు. పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరికీ రోగాలే. పోని మీరన్నట్టుగా మేము సోమరిపోతలం, మందబుద్ధి బలులం, ఆయువు తక్కువ, ఉగ్రరోగ సంకలితం, పోనీ డబ్బు ఎక్కువ ఉందా అంటే అది లేదు. మందభాగ్యులు, ఐశ్వర్యశూన్యులు. అంటే కేవలం డబ్బు కాదుగా ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యం ఉన్నంత మాత్రం చేత వాడికి మనస్సులో అనుకున్న పని చేసే అవకాశం ఎక్కడుంది? సాఫ్ట్వేర్ అలా కూర్చుంటాడు, గుడ్లు అప్పగించి వస్తాడు, ఇంట్లోంచి కదలలేడు, బొజ్జ పెరిగిపోతుంది, కాళ్ళు పెరిగిపోతాయి, గురక పెడతాడు, ఏం వేళకి నిద్ర ఉండదు, తిండి ఉండదు, సమస్తం అదే. ఇంకేం సంపద అండి వీడి మొహానికి? భాగ్యం అంటే ఏమిటో తెలుసా? ఏదైనా తినగలగాలి, ఉప్మా తినగలగాలి, ఇడ్లీ తినగలగాలి, అవేవో చక్కెర పొంగలు తినగలగాలి. చక్కెర పొంగలు ఎంతమంది తింటారు? ఎవడ కడుపులో చూస్తే చక్కెరే. అందులో చక్కెరతో అవసరమే లేకుండా పోయిందనమాట. 325 మంది ఇళ్లలో అసలు పంచదార కొనుక్కోట్ల, ఖర్చు కలిసి వస్తుంది. ఆ ఖర్చు ట్యాబ్లెట్ల రూపంలో ఖర్చు అవుతుంది. జీవితం ఇది కలియుగంలో. గట్టిగా అన్నం తినలేము, రాత్రి అన్నం తినట, చపాతీలు తింటారట. శుభ్రంగా రాత్రిపూట మంచి అద్భుతమైన పులిహారతో దద్దోజనంతో తినలేని బతుకు కూడా బతుకేనా అని నేను అనలే, ఒక ఆయన అన్నాడు. వాళ్ళు నేను అన్నానంటే బాధపడతారు, ఎందుకు వచ్చింది. ఏమీ తినలేరు, ఏమీ చూడలేరు, గట్టిగా నడవలేరు, ఒక యాత్ర చేయలేరు, ఒక ఆనందం లేదు. అలా పొద్దున సాయంకాలం దాకా ఆఫీసు, పరుగు, ఉరుకు, ఇంటికి రావడం, మళ్ళీ కూర్చోవడం. మొగుడు పెళ్ళాలు ఇద్దరు, వాళ్ళిద్దరు ఎవరో తెలియదు, అసలు మర్చిపోతారు ఇళ్లలో. ఆవిడ దారిని ఆవిడ ఉద్యోగం నుంచి వచ్చి నిద్రపోతుంది, ఈయన దారిని ఈయన నిద్రపోతారు. ఒక్క సండే ఫాదర్స్ వెల్, ఆ 1 డే, అది కూడా 10ంటికి లేస్తారు. లేవగానే పిల్లలు వచ్చి ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుంది అన్నట్టు ఒక ఇంట్లో. ఈ మధ్య నిజంగా జరిగిందండి. ఓ అబ్బాయి బొంబాయిలో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుందంటే వాడు తలలా మొత్తుకుని, నేను రా నీకు బాడీ ఇచ్చిన డాడీ అంటే, డాడీ అంటే ఏమిటంటే వాడు మళ్ళీ ఎప్పుడైనా కనబడితేగా ఈ డాడీ. అందువల్ల ఇలా అయిపోతున్నారు కలియుగంలో. ఈ విధమైన వాళ్ళని మందభాగ్యులు అనకేమంటారు? డబ్బు ఉండదు, శాంతి ఉండదు, తినడానికి ఉండదు, ఆనందం ఉండదు, ఏమీ లేక మందభాగ్యులు అయిపోతారు. సుకర్మములెవ్వియు చేయజాలని కలియుగమందు మానవులు ఈ కలియుగంలో మంచి పనులు చేయరు. ఎవరన్నా చేద్దాం అనుకుంటే ఎందుకు వచ్చింది గురువుగారు ఈ యాత్రలు అంటారు, అవంటారు, హాయిగా ఇంట్లో కూర్చోక అంటారు, చేసేవాడిని వద్దంటారు. అటువంటి ఈ కలియుగంలో మానవులకి శాంతి ఎలా వస్తుంది, సుఖం ఎలా వస్తుంది, ఆనందం ఎలా వస్తుంది, తేలికగా ముక్తి ఎలా లభిస్తుంది? తేలికగా ముక్తి లభించాలి మాకు, ఆ మార్గం చెప్పవా అన్నారు శౌనకాదులు సూతుడితో. నిన్నే ఎందుకు అడుగుతున్నావు? ఇక్కడ చాలామంది ఉన్నా నిన్ను అడగడానికి ఒక కారణం ఉన్నది. నువ్వు మాత్రమే వ్యాసుని దగ్గర పురాణములు నేర్చుకున్నావు, ధర్మములు ఎరిగిన వాడివి, అందుకని నిన్ను అడుగుతున్నాం. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. నువ్వు వయస్సులో పెద్దవాడివి, ఎక్కువ కాలం జీవించావు, సమస్త గ్రంథములు చదివావు, ఆ గ్రంథములలో ఉన్న పదముల అర్థం తెలుసుకున్నావు. కొంతమంది చదువుతారు, మళ్ళీ ఆ వ్యాఖ్య చేయాలంటే పక్కవాడు చూసుకోవాలన్నమాట. కింద ఏం రాశారు, తాత్పర్యం, ప్రతిపదార్థం రాశారు అని చూసుకుంటూ లాగానాం పేకానాం అని పురాణం చెబితే ఏమర్థమవుతుంది? నువ్వు చదివిన ప్రతి శ్లోకము ప్రతిపదార్థ తాత్పర్యములతో పాటుగా అంతరార్థములను కూడా జీర్ణించుకున్నావు, అనేక గ్రంథములు అర్థములు తెలుసుకున్నావు. దీంతోపాటు వయస్సు ఉండాలి, కొంత ఎంతో కొంత చదవాలి. చదవడంతో పాటు వినవలసిన వినాలండోయ్. వినడం కొంతమంది దగ్గర అలవాటు ఉండదు, కానీ పెద్దలు చెప్పిన వినాలి. విన్నాడవు వినదగిన వినాలి, మళ్ళీ పనికి మళ్ళీ వినకూడదు. రైలులో బయలుదేరి వాడు అలాంటి వాట వీడు ఇలాంటి వాట అనే కబుర్లు కాకుండా వినవలసిన మంచి మాటలే వినాలి. ఏ కంచి పరమాచార్యులు వారు, భారతీతీర్థ మహాస్వామి వారు, గణపతి సచ్చిదానంద స్వామి వంటి మహానుభావులు చెప్పిన పురాణ వాక్కులు వినాలి.
అవి వింటే జీవితంలో పురాణం చెప్పడానికి పనికొస్తాడు వాడు. ఉన్నాడవు పెద్దలద్ద ఉత్తమ గోష్ఠిని, సజ్జనులతో సాంగత్యం చేసావు, మహాత్ములతో స్నేహం చేసావు. నువ్వు సజ్జన సాంగత్యం చేసేవాడే పౌరాణికుడు అవడానికి అర్హుడు. నీ దగ్గర ఇన్ని లక్షణాలు ఉన్నాయి అంటే నువ్వు ఎక్కువ కాలం జీవించావు, గ్రంథార్థాలు ఎరిగిన వాడివి, వినవలసినవి విన్నావు, సజ్జనులతో సాంగత్యం చేశావు. అందుకని నిన్ను అడుగుతున్నావు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమండలంలో అవతరించి 125 ఏళ్ళు జీవించి అనేక లీలలు చేసి అవతారం సాలించాడు. ఆయన అవతారం సాలించడంతో భూమి అంతా పాడైపోవడం మొదలుపెట్టింది. ఆయన ఉన్నంతకాలం ధర్మం 4 పాదాల నిలబడింది. ఆయనతోటే ధర్మం నశించిపోతుంది. ఆ సమయంలో మా అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు. సముద్రం దాటాలి అనుకున్నారట కొంతమంది. ఎలా దాటాలి? అక్కడ పడవలేదు, ఓడలేదు, నడిపేవాడు లేడు అనుకుంటున్న సమయంలో ఓ పెద్ద ఓడ తీసుకుని ఓ సరంగు, ఓ కర్ణధారుడు అక్కడికి వచ్చాడు. అంటే కెప్టెన్ అన్నమాట. వచ్చి మీరు ఈ ఓడ ఎక్కండి, మిమ్మల్ని నేను ఉచితంగా ఈ సముద్రం దాటించి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెడతానన్నాడు. అప్పుడు ఆ ఓడ ఎక్కే వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందండి. సముద్రం ఎలా దాటాలా అనుకుంటూ అంటే సమయానికి ఓడ వచ్చింది, ఓడ నడిపేవాడు ఉన్నాడే. అంతకంటే భాగ్యం ఏమన్నా ఉందా? మాకు కూడా అలాంటి భాగ్యం కలిగింది. జలరాశి దాటగో రెడి కలముజనుల్ కర్ణధారు కాంచిన భంగిన్ కలిదోషహరణ వాంఛా కలితుల మగుమేము నిన్ను కంటిమి సోతా. మహాసముద్రం దాటాలనుకున్న వాళ్ళ దగ్గరికి కర్ణధారుడు ఓడతో వచ్చి మేము మిమ్మల్ని ఓడ ఎక్కించుకొని సముద్రం దాటిస్తామంటే ఆ రేవులో ఉన్న వాళ్ళు ఎంత ఆనందం పొందుతారు. అలాగే సంసారం అనే సముద్రం దాటాలి అనుకుంటున్న మా దగ్గరకి శ్రీకృష్ణుడి కథ అనే ఒక ఓడతో నువ్వు వచ్చావు. నువ్వే కర్ణధారుడివి, కృష్ణుడి యొక్క కథయే ఓడ, అందులో ఎక్కించుకొని సంసార సముద్రం దాటించాలనుకుంటున్నావు. అందుకే మేము నిన్ను చూసి ఆనందం పొందుతున్నాం. ఇప్పుడు మాకు ఆ కృష్ణుడి చరిత్ర చెప్పు. మేము కృష్ణుడి చరిత్ర తప్ప ఇక అన్య చరిత్రలు వినం. కృష్ణనామం తప్ప అన్యనామం ఉచ్చరించం. మాకు కృష్ణుడంటే అంత ఇష్టం. యవ్వని అవతారమెల్లలోకములకు సుఖమును వృద్ధియు సొరిదిజేయు. ఒక మహానుభావుడు అవతరించాడు. ఆయన అవతారం గురించి తెలుసుకుంటే అంతకంతకీ మనకి సుఖం పెరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. ఆ మహానుభావుడి గురించి విన్నంత మాత్రం చేతనే మనస్సులో ఉన్న కాలుష్యం తొలగిపోతుంది. అతడు దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ వాసుదేవుడి చరిత్ర మాకు సంపూర్ణంగా వినిపించు అని శౌనకాది మహర్షులు ఈ నైమిషారణ్యంలో సూతుడిని అడిగారు. అప్పుడు సూతుడు భక్తితో వాళ్ళ గురువుగారు వ్యాసుడికి నమస్కరించుకున్నాడు. ఆ శ్లోకమే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రాసింది వ్యాసుడే, కానీ ఈ శ్లోకం పలికింది మాత్రం సూతుడు. అందరికీ నమస్కరించి అప్పుడు భాగవతం చెప్పడం మొదలుపెట్టాడు. మహాత్ములారా, మీరెంతో గొప్పవాళ్ళు, మీకు అన్నీ తెలుసు, అయినా నన్ను పెద్దవాడిని చేసి నాకు ఒక గొప్ప ఆసనం కల్పించి నా ద్వారా పురాణం వింటున్నారు, ఇది నా భాగ్యం అన్నాడు ఆయన. అంతేగాని నాకే తెలుసు అనలేదండో ఆయన. మీలో ఎంతోమంది పౌరాణికులు లేరా? మహాత్ములు ఉన్నారు, భాగవత సప్తాహాలు చాలాసార్లు చేసిన వాళ్ళు, విన్నవాళ్ళు ఉండొచ్చు. అయినా ఇప్పుడు నాకు ఈ అవకాశం మీరు ఇచ్చారు. అలాగే ఆ రోజుల్లో సూతుడు అన్నాడు, ఈ అవకాశం నాకు ఇచ్చారు, మీరంతా సౌనకాదులకు ఎందుకు కూర్చుని వింటున్నారు అన్నాడు ఆయన. ఎప్పుడు పౌరాణికుడు అలాగే అనుకుంటాడు. కూర్చున్న వాళ్ళంతా మహాత్ములు, జ్ఞానులు అనుకోవాలట. అదే అవధానంలోకి వెళ్ళినప్పుడు మాత్రం అవతల వాళ్ళు చవట్లు నేనే గొప్ప అనుకోవాలి, అనుకోపది చేయలేడు వీడు. అక్కడ తప్పదు, అది కవిత్వం, అది రజోగుణం, ఇది సత్వగుణం. అందుకే ఆయన భక్తి శ్రద్ధలతో భాగవతం చెప్పాడు. ఒకప్పటి మాట, మా గురువుగారు వేదవ్యాసుల వారు ఈ ద్వాపర యుగంలో విష్ణుమూర్తి అంశతో జన్మించిన మహానుభావుడు ఆయన. సత్యవతికి పరాశరుడికి జన్మించాడు. అందుకే వ్యాసుడు పరాశర గోత్రోద్భవం. ఆ మహాత్ముడు లోకశ్రేయస్సు కోసం ముందుగా వేదములు విభజించాడు. విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్ అధ్యాపయత్పురా. వ్యాసుడు పుట్టడానికి ముందు వేదములు అశేషములు, చదవడం కొంచెం కష్టం కూడా. ఎక్కడ మొదలు పెట్టాలో ఒక క్రమం ఉండేది కాదు.
ఏ మహాత్ముడో తప్ప ఒక మాదిరి వాడు అందులో అడుగు పెట్టలేడనమాట. మంచి మంచి పాండిత్యం కలిగినటువంటి వాడు తప్ప కొత్తగా ఎవడన్నా అందులో అడుగు పెట్టాలంటే కొంచెం కష్టం. అందుకే లోకశ్రేయస్సు కోసం వేదములు సులభముగా అధ్యయనం చేయడం కోసం 4గా విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా విభజించాడు. ఆ 4 వేదాలు 4 శిష్యులకి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడికి ఇచ్చాడు. బ్రహ్మసూత్రాలు రాశాడు, దాన్ని శిష్యులకి ఇచ్చాడు. ఆ తదనంతరం పురాణములు రాశాడు. ఈ అఖిల పురాణేతిహాసాలు సూత మహర్షికి ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా ఆయనకి ఇంకేదో లోటు ఉంది నాలో అనిపించింది, ఏదో కొంత మిగిలిపోయింది, నేను చేయవలసిన పని అనిపించింది. అందుకే బదరీ వెళ్ళాడు ఆయన. బదరీలో అత్యంత పవిత్ర స్థలం సరస్వతీ నదీ తీరం. ఒక పక్కన సరస్వతి, మరో పక్కన అలకనంద అని 2 నదులు వస్తాయి. ఈ రెండూ కలిసి బదరీలో నారాయణుని దగ్గర కలిసిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మనకి సరస్వతి అంతర్వాహినిగా తప్ప డైరెక్ట్గా కనపడదు. ఆ సరస్వతీ నదీ తీరంలో ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు మాన అంటారు. అక్కడ గొప్ప కొండ ఉంటుందండి. ఆ కొండలో ఒక గుహలో వ్యాసుడు తపస్సు చేసుకున్నాడు మనశ్శాంతి కోసం. ఒక రోజున ప్రొద్దుటే లేచాడు, సరస్వతీ నదిలో స్నానం చేశాడు. సరస్వతీ నదిలో స్నానం చేసినప్పుడు మీకు తెలుస్తుందండి ఆ నీళ్ళు ఎలా ఉంటాయో. ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. అందులోంచి ఒక్కసారి బుడుంగును ములిగి పైకి లేచాక పక్క వాళ్ళంతా లాగాలి, కాస్త ఒళ్ళంతా నివరాలి. ఓ పావుగంట పోయాక నేను ఎక్కడున్నాను అనిపిస్తుంది. అంత భయంకరమైన చలి అది. -డిగ్రీస్లో ఉంటుంది ఆ ప్రాంతం. అటువంటి చలి కలిగిన ప్రాంతంలో హాయిగా స్నానం చేశాడు వ్యాసుడు గనక. తదనంతరం జపం చేసుకుందాం అనుకున్నాడు ఆయన. ఎంత ప్రయత్నించినా ఆయనకి మనస్సు జపం మీద లగ్నం కాలేదు. ఏదో తెలియని అశాంతి అనిపించింది ఆ పూట. అశాంతికి కారణం తెలియాలి కదా, పూర్తిగా తెలియటం లేదు ఆయనకు కూడా. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొని సామంబు జైమిని చదువుతుండే యజువు వైశంపాయనాఖ్యుండు దొరకొనే తుది అథర్వము సుమంతుడు పఠిల్చే అఖిల పురాణేతిహాసముల్ మాతుండ్రి సూతుండు దాల్చే. నేను 18 పురాణములు రాశాను, వేదములు విభజించాను, బ్రహ్మసూత్రాలు రాశాను. అందులో పైలుడు ఋగ్వేదం స్వీకరించాడు. అందుకే ఋగ్వేదానికి ఋషి పైలుడు. జైమిని మహర్షి సామవేదం చదువుకున్నాడు. యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షి స్వీకరించాడు. సుమంతుడనేవాడు అధర్వణ వేదాన్ని స్వీకరించాడు. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్నినారద పద్మలింగ గరుడ కూర్మస్కాంద పురాణములనే పురాణములలో అప్పటికింకా భాగవతం రాలేదు కనుక తక్కిన పురాణములన్నీ సూత మహర్షి స్వీకరించాడు. ఇన్ని పనులు చేశాను, ధర్మములు చెప్పాను. భారతం అనే ఒక గొప్ప ఇతిహాసం 1,07,281 శ్లోకాలతో కూడిన అపూర్వ గ్రంథం, సకల ధర్మముల సారం అది రాశాను. ఇన్ని చేసిన మనశ్శాంతి లేదేమిటి అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన అదృష్టవశాత్తు గురు దర్శనం అయ్యింది. ఆ గురు దర్శనం వాళ్ళు మనం సాయంకాలం చేసుకుందాం. మొదటి రోజు కార్యక్రమం కలశస్థాపన కార్యక్రమంతో పాటు ఉదయ కార్యక్రమం పూర్తయింది. జయ జయ గోకుల బాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల. నంద యశోద పుణ్య నిధాన, నంద యశోద పుణ్య నిధాన, నంద యశోద పుణ్య నిధాన,
సుందర నీల శరీరాధీరా సుందర నీల శరీరధీరా జయ జయ గోకుల బాల మురళీ గాన విలోల గోపాల జయ జయ గోకుల బాల గోపవధూటి హృదయ విహారీ గోపవధూటి హృదయ విహారీ గోపవధూటి హృదయ విహారీ తాపస భవ భయహారీ సౌరీ తాపస భవ భయహారీ సౌరీ జయ జయ గోకుల బాల మురళీ గాన విలోల గోపాల జయ జయ గోకుల బాల ఓ జయ జయ గోకుల బాల. राजा रामचंद्र भगवान की, सीता मैया की, पवन सुत हनुमान